కాండము 20వ అధ్యాయము మొదటి నుంచి. దేవుడు ఈ ఆజ్ఞలనియు వివరించి చెప్పెను. నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి క్రింద నేలయందే గాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై యున్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెనను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియో చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అయినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని తగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. ఆమేన్. ప్రేమాగలమా ప్రియ రక్షకుడా, ప్రభువా మమ్ము కనికరించి మేమీ ఆజ్ఞల్ గైకొనుటకు మాయాత్మలను ప్రేరేపించు. నిజంగా ఈరోజు మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రేరేపణను బట్టి మరి కొంచెం వాక్యం చూసుకుందామండి. మత్తయి సువార్త 11:28 ఒక క్రైస్తవ జీవితానికి అత్యవసరమైనటువంటి పదం. మీరు ఎక్కడ చూసినప్పటికీ కూడా సువార్తని ప్రకటించడానికి కానీ, మరి ఎక్కడైనా వాక్యాలు వ్రాయడానికి కానీ ఈ యొక్క పదాన్ని వాడుతూ ఉంటారు, ఈ వాక్యాన్ని. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 11:28 ఇక్కడ చూడండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా. ఎవరి యొద్దకంటండి? ఎవరు చెప్పారు ఈ మాట? యేసుప్రభు వారు స్వయంగా చెప్పినటువంటి మాట ఏంటంటండి? ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. చూడండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలనగా నా కాడి సులువుగాను. ఇక్కడ చూడండి, దేవుని కాడి అంటండి సులువుగాను. ఎలా అంటండి? నా కాడి సులువు, నా భారం తేలికంటండి. దేవుని స్తోత్రం చెప్దాం. ఈ లోకంలో అందరూ కూడా ప్రయాసపడి భారం మోస్తున్నారని యేసుప్రభు వారు చెప్తున్నారు. అనిపిస్తుందండి ప్రయాసపడి భారం అని? ఒక మనిషి పుట్టడం, వాళ్ళ కుటుంబాల్లో రకరకాల కట్టుబాట్లు, ఏమండి, కులాల్లో కట్టుబాట్లు, అవునా కదా? కొంతమంది వారి జీవితానికి సంతోషం అనేటువంటిది లేకుండా, సమాధానం అనేటువంటిది లేకుండా నలిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. బంధువుల కోసం బ్రతుకుతూ ఉంటారు.
ప్రజల కోసం బ్రతుకుతూ ఉంటారు. ఈ ప్రయాస అంతా కూడా దేనికోసం? మనుషుల కోసమేనండి. మనిషి మోయశక్యం కాని బరువు అనమాట అండి ఇవన్నీ కూడా. అంటాడు ప్రసంగి, ఏమంటాడు? సూర్యుని క్రింద మనుషులు పడుతున్నటువంటి ప్రయాస అంతా కూడా వ్యర్థమైందంటండి. ఒకడు గాలికి ప్రయాస పడినట్టు. దేనికంట? గాలిని కూడా పట్టుకున్నట్లు అంటాడు. గాలిని ఎవరు పట్టుకుంటారు? ఎవరు పట్టుకుంటారు? పట్టుకోండి ఒకసారి. ఇలా ఉంటుందండి? ఏమీ లేదంట. కానీ అస్తమానం ఇలా అన్నట్టే ఉంటుంది అనమాట మన పరిస్థితి. మనుషులు గాలికి ప్రయాస పడుతున్నారు అని దేవుని వాక్యం ఉంది. అంటే ఏమీ ఉండదనమాట. పుట్టడం, అయ్యో మరి కొంచెం ఏ మనిషినైనా అడిగి చూడండి. ఏమంటారు? ఒక స్టీలు షాప్కి వెళ్ళామండి. ఇక్కడ మాకు బాగా తెలిసినటువంటి వాళ్ళు. ఏ వస్తువులు కొనాలన్నా ఎక్కువ అక్కడ కొంటా ఉంటాం. వాళ్ళిద్దరూ కూడా, ఏమండి పాప బాబు అన్నారా అనేసి అడిగాం. బాగానే ఉన్నారు. వాళ్ళిద్దరికి కూడా పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వాళ్ళిద్దరు కూడా వెళ్ళిపోయారు. ఏమండి? ఏముందమ్మా, ఏముంది పాప, ఇక్కడ ఏమీ లేదు. ఏమండి? వాళ్ళిద్దరే ఉంటున్నారంట. వంట చేసుకురావడం, ఆ స్టాప్లో ఉండడం, మళ్ళీ ఇంటికి వెళ్ళటం. ఏమండి? పెళ్ళైన కొత్తలో ఎలా వచ్చారో అలా వచ్చేసారు. ఇంకేముంది, ఇంక 4 రోజుల్లో ముసలోళ్ళం అయిపోద్ది. ఏముంది, ఏదో అసలు ఏమున్నట్టు అనిపించట్లేదు అంటుంది ఆవిడ. ఏమండి? చిన్నప్పుడు ఎలా ఉంటుందంటే, సంతోషంగా ఆటలాడేటప్పుడు మరి చదవమంటే, ఏమండి చదువులో కొంచెం ఫస్ట్ క్లాస్ వస్తే సంతోషంగా ఉంటుంది. ఫెయిల్ అయితే అది పెద్ద గండంలా ఉంటుంది. అది పాస్ అయితే పర్వాలేదు. అలా 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 మనిషి ఎప్పటికప్పుడు ఏదో గండాల నుంచి బయట ఎక్కినట్టే. ఏమండి? అవునా కదా? ఒక గుంటలో పడిపోయినట్టు మళ్ళీ పైకి ఎక్కినట్టు, మరలా గుంటలో. మీకు ఈ అనుభవం ఏమన్నా ఉందా? ఏమండి? నేను మెషిన్ కుట్టేదాన్ని. ఏమండి? బట్టలు చాలా ఎక్కువ వచ్చాయి. అందరూ కారు వేసుకొని లేకపోతే ఇలా తీసుకొచ్చేసి ప్రతి ఒక్కళ్ళు పెద్ద పెద్ద బ్యాగులు తీసుకొచ్చేవాళ్ళు. కొంతమంది అయితే కంటిన్యూగా కుడతానే ఉండడం అనమాట. వాళ్ళు తరిగి కావు, అంటే ధనవంతులైతే ప్రతి పండుగలు ఉంటాయి కదా. బట్టలన్నీ వచ్చిన తర్వాత ఎలా బుక్ మీద రాసుకొని చూసి, ప్రభువా గోతులో పడిపోయాను ప్రభువా. ఏంటంట నా అనుభవం నేను చెప్తున్నాను. గోతులో పడిపోయాను ప్రభువా, ఇందులోంచి పైకి ఎక్కించండి. ఏమండి? అతి త్వరలో ఒక వారం రోజుల్లో ఒక 100 డ్రెస్సులు కుట్టారనుకోండి, ప్రభువా నేను గోతులో ఉన్నాను పైకి తీయండి. అయ్యే అయిపోయినాయి అనేసరికి సంతోషం అనిపించింది. మళ్ళీ బ్యాగులు పట్టుకొని దిగారనుకోండి, అసలు ఇక్కడ పనే లేదనిపించేది నాకు. నిజంగానే మనిషి యొక్క జీవితం ఏంటి? ఏమండి? ప్రయాస, మొత్తం ప్రయాసగానే ఉన్నట్టు ఉంటుంది. ఏది చూసినప్పుడు కూడా ఇటు ఎంత అయిపోయింది, ఎంటర్ అయిపోయింది, ఇలా ఈ చదువు ఆ చదువు కష్టపడి, ఆ తర్వాత ఏమండి మరి పెళ్ళైన తర్వాత పెళ్లి కోసం కొన్నాళ్ళు తిప్పలు పడతారు. ఆ తర్వాత పిల్లల కోసం కొన్నాళ్ళు తిప్పలు పడతారు. వాళ్ళకి ఏదన్నా వస్తే అదొక తిప్పలు. ఏమండి? ఆ వాళ్ళ పెళ్ళి అవ్వలేదని తిప్పలు. మనిషి యొక్క జీవితం అంతా కూడా ఏంటంట? ప్రయాస కాదా? మీకు ఎలా అనిపిస్తుంది? దేవుడు చెప్తే కానీ అర్థం కాదు. అవునా కదా? ఒక ఆవిడ అంది, అయ్యో పెళ్లి చేసుకోపోవడం ఏంటి? ఏమండి? పెళ్లి చేసుకొని పిల్లలకి అంటే అది అసలైన ఆడ జీవితానికి అర్థం. ఏం చేయాలంటండి? పెళ్లి చేసుకొని పిల్లలకి అని, ఆ పిల్లలు పుట్టిన తర్వాత అదొక ఆనందం కదా. ఏమండి? మన మిరియా అంటుంది, మా అక్క వాళ్ళ అబ్బాయిని రియాన్ని అంతగా పంపించట్లా. వీళ్ళ పిల్లలు ఎంత ఉన్నారు? 8-10 సంవత్సరాల వాళ్ళు వీళ్ళు. వాళ్ళ అక్కళ్ళ పిల్లోడిని అంట పంపించలేదంట. ఇంకెలాగో చింతలు పెద్దదవుతుంది కదక్క, పెళ్లి చేస్తే పిల్లలు పుడతారుగా నా దగ్గర పెట్టుకుంటానంటుంది. ఏంటంటండి? అంటే అంత కోరిక ఉంటుందా? కాబట్టి ఏంటి అంటే ఇదొక ప్రయాస. ఇదంతా కూడా ఏంటిది? ఏమి లేదండి ఈ లోకంలో. ఎవరేమనుకుంటే నీకెందుకు అనేటువంటిది నీ మనసుకి అర్థమైతే గనక నువ్వు చాలా ఫ్రీగా బ్రతకొచ్చు. ఇక్కడ అంటారు ఆయన, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. దేవుడు ఎప్పుడు విశ్రాంతి 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 అంటారు. ఆయన ఇచ్చేటువంటి వాగ్దానాలు ఎలా ఉంటాయి అంటే, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగజేతును. ఏంటంటండి? మనం ఏం చేస్తాం? ఒక వర్క్ అప్పచెప్తే, బిజీ వర్క్ అప్పచెప్తే సంతోషపడతాం. బాగా డబ్బు ఇచ్చేది ఇస్తే సంతోషపడతాం. అవునా కదా? కానీ దేవుడు అంటాడు ఎక్కడ చూసినప్పుడు కూడా మరి విశ్రాంతి ఇస్తాను అంటాడు ఆయన. ఈ వ్యర్థమైన ప్రయాసలు వద్దు అంటాడు ఆయన. ఇక్కడ అంటాడు ఆయన మరి ఏంటంటే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా. సమస్త జనులంటే ఏమండి? భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఆనాడు దేవుడు చెప్పిన ఈనాటికి. ఏమండి? మరి పాత బంధంలో కూడా దేవుడు పిలిచారండి దేవుని దగ్గరికి రమ్మని.
పిలిచింది కూడా చూద్దామండి. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారు క్రొత్త నిబంధనలో పిలుస్తున్నటువంటి మాట, మరి నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. మరి విశ్రాంతి వచ్చిందండి? వచ్చిన మీకు వచ్చిందా? వచ్చిందన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్దాం. ఇంకా నాకు ఈ కొట్లాట్లు ఏమున్నాయండి, ఇంకా నేను మనుషుల పారంపర్య ఆచారాల్లో ఇంకా చాలా నలిగిపోతా ఉన్నానండి, మా కుటుంబ కలతలతో నలిగిపోతున్నారు అన్నవాళ్ళు ఇంకా దేవుణ్ణి పూర్తిగా తెలుసుకోలేదని అర్థం అనమాట అండి. అర్థమవుతుందండి? ఆయన అంటాడు ఏంటంట, నా కాడి సులువు, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను. సాత్వికుడు అంటండి. దేవుడు ఎవరు? ఏమండి, యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళందరికీ సాత్వికం ఉంటుందా? ఎందుకని ఉండట్లేదు? నేర్చుకోవట్లేదు కదా. నా యొద్ద నేర్చుకోండి అంటాడు ఆయన. సాత్వికాన్ని ఏం చేయాలంట? సాత్వికం అంటే ఏంటి? సాత్వికం అంటే మనకి బలం ఉండొచ్చు, ఏమండి, గొప్పవాళ్ళు అవ్వచ్చు. ఇప్పుడు దేవుడు ఉన్నారండి, భూమి ఆకాశాన్ని కలుగు చేసినటువంటి దేవుడు. ఏమండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు యేసు ప్రభుని. మనకి ఎక్కడ లేని కోపం వస్తాయి, కానీ ఆయన ఏం చేస్తారు? అలా సైలెంట్గా చూస్తూ ఉంటాడు. ఎందుకని? ఏమండి, వాడొక ఎర్రచీమలంటోడు, దుమ్ములంటోడు, ధూళ్ళంటోడు. ఏమండి, దేవుడు చాలా పెద్దవాడు. ఏమండి, వీడు ఎగిరారని ఆయన కదా. ఒక ఎర్రచీమ ఎగురుతుంది అనుకోండి, ఏమండి, ఏనుగొచ్చి దాని మీద దెబ్బలాడితే ఎలా ఉంటుందండి? ఏమండి, ఏమండి, ఎర్రచీమ ఒక మాట అంది, నువ్వెంత అంది ఏనుగుని. ఏనుగు ఏం చేయాలి? అసలు పట్టించుకొని అవసరం లేదు కదా. దేవుడు కూడా అంతే. దేవుని స్తోత్రం చెప్దాం. ఇక్కడ నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. దీన మనస్సు, దేవుడు ఎంత గొప్ప దేవుడో చెప్పలేమండి. అలాంటి ఆయన సాత్వికుడిగా ఉంటారు, దీన మనస్సు కలిగి ఉంటారు. దీన మనస్సు అంటే ఏంటి? ఎక్కడున్నా అడ్జస్ట్ అవ్వగలిగినటువంటి. మరి మనం ఫస్ట్లో మనకున్న స్థితిని బట్టి, ఏమండి, మనకున్న స్థితిని బట్టి కొంతమందితో కలిసి ఉంటాం. కానీ మన స్టేజ్ కొంచెం మారిందనుకోండి, హై లెవెల్కి వెళ్ళామనుకోండి, అబ్బే నాకు పడదమ్మా ఇది, నేను ఇలా ఉండలేనమ్మా, ఇలా చేయలేనమ్మా. ఒక్కరోజు ఉండగలరండి? ఉండలేము కదా. కానీ దేవుడు ఏంటంట, ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఆయన చాలా సాత్వికంతో. అందుకే ఈ రోజున నువ్వు నేను దేవుని సన్నిధిలో కూర్చొని ఉండగలుగుతున్నాం. ఎందుకని? మనం చాలా మంచివాళ్ళం కదండి. ఎవరికైనా చెప్పండి, నేను మంచిదాన్ని, నేను మంచివాడిని చెప్పగలమా? చెప్పలేం కదా. సైలెంట్గా ఉన్నారేంటి? మంచివాళ్ళేనా అందరూ? ఏమండి, ఎవరికి వాళ్ళు మంచిలేనా? నేను మరి దేవుని ఎదుట మాత్రం నిలబడటానికి సరిపోం అనిపిస్తూ ఉంటుంది కదా. అసలు దేవుని మంచితనం చాలా మంచితనం. దేవుని స్తోత్రం చెప్దాం. దేవుని మంచితనం ముందు మనం అస్సలు నిలబడలేం. ఆయన మంచితనం ఉంది కాబట్టి మనం ఇక్కడ నిలబడగలిగాం. ఆయన సాత్వికుడు కాబట్టి మనం ఇక్కడ నిలబడగలిగాం. ఆయన దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు, దీన మనసు గలవాడు కాబట్టి ఇంతవరకు మనం నిలబడి ఉన్నాం అనమాట అండి. కాబట్టి ఆయన అంటారు, ఏమంటారు? నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక ఏంటంటండి, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. మనం నేర్చుకోవాలంట, దీన మనస్సుని నేర్చుకోవాలి. సాత్వికాన్ని ఏం చేయాలి? ఏమండి, నేర్చుకోవడం అంటే ఏంటి? రోజు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. దేవుని మాటలు ఏం చేయాలి? మనం గుర్తు పెట్టుకోవాలి, నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే రావన్నమాట అండి. ప్రాచీన స్వభావం కలిగినటువంటి వాళ్ళు, శరీర స్వభావం కలిగిన వారు దేవుని సంతోషపరచనేరరు అంటారు. ప్రాచీన స్వభావం, శరీర స్వభావం అంటే అవి స్వాభావికంగా వచ్చేటువంటి లక్షణాలు. వాటి స్థానంలో మనం వాటిని తీసివేసి ఏం చేయాలండి? దేవుని వాక్యాన్ని పెట్టగలిగితే, దేవుని వాక్యాన్ని పెట్టగలిగితే ఏం చేస్తాడు దేవుడు? ఆయన సంతోషిస్తాడు. ఎదటి వాళ్ళు తిట్టారనుకోండి, మనం కూడా తిట్టామనుకోండి, దాన్ని ఏమంటారు? ప్రాచీన స్వభావం, శరీర స్వభావం అంటారు. ఎదటి వాళ్ళు తిట్టారనుకోండి, మనం సైలెంట్గా ఉన్నాం అనుకోండి, ఏమండి, సైలెంట్గా ఉండటమే కాదు, మనసులో కూడా దీవించాలంట. అది అసలైనటువంటి ఆత్మస్వభావం కదా. అది నేర్చుకోవడం అంటారనమాట. మీరు ఏం చేయండి? నా కాడి సులువు, నా భారం తేలిక. నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు ఏం దొరుకుతుందంట? విశ్రాంతి దొరుకుతుంది.
ఈ లోకంలో మనిషి ప్రయాసపడేది దేనికోసం అంటే చాలా కష్టపడి 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 ఏం చేస్తారు ఏమండి? ఒక ఇల్లు కట్టుకుంటారు. ఎందుకని? మాటి మాటికి అమ్మో! అలకలేకపోతున్నాం. అంటే అలకడం అంటే కొంతమందికి తెలియదండి యూట్యూబ్‌లో. ఏవండి? పాతకాలంలో ఏం చేసేవారు? మట్టితో కట్టుకొని, పేడ తెచ్చుకొని అలికేవారు ఇల్లు. అది మళ్ళా అది పోతా ఉంటదనమాట. అరిగిపోతా ఉంటది. దాన్నేం చేస్తారు మళ్ళీ? మళ్ళీ ఏ పండగలకో అలకడం, ముగ్గు పెట్టడం. మాటి మాటికి జరుగుతా ఉంటది. పైన ఆకులు తీసేయాలి ఒక సంవత్సరానికి. ఆకులు తీయకపోతే వర్షం కురిస్తే గోడలన్నీ కారిపోతా ఉంటాయి. ఈ ప్రయాస అంతా లేకుండా ఉండడానికి కొంతమంది ఏం చేస్తారు? రేకుల షెడ్ వేసుకుంటారు. కొంచెం డబ్బున్న వాళ్ళు. కొంచెం మరి కష్టపడిన వాళ్ళు స్లాబ్ వేసుకుంటారు కదా! మరలా ఏం చేస్తారండి? ఈ ఒక్కసారే మనం సున్నం వేసామనుకోండి, ప్రతి సంవత్సరం సున్నం వేయాలి కదా! ఇప్పుడు మేము వేయించిన ఈ పెయింట్ ఉందనుకోండి, 20 సంవత్సరాలు వారంటీ అనమాట అది. ఇక నేను అనుకున్నాను నా లైఫ్‌లో ఒకేసారి ఏవండి? అంటే మనిషి విశ్రాంతి కోసం ఎంతో ప్రయాసపడతా ఉంటారు కదా! ఒక మంచం తీసుకుంటే దానికి మంచి పరుపు తీసుకుంటే రాత్రిపూట హాయిగా నిద్ర పడితే ఎంత బాగుంటుంది. ఎవరి దగ్గరైనా మెత్తటి దుప్పటి చూస్తే అబ్బాయి ఎంత బాగుందో ఇది, ఇలాంటిది తీసుకోవాలి. దేనికోసం? మనిషి సుఖంగా ఉండడం కోసం, సంతోషంగా ఉండటం కోసం అన్నీ చూసుకుంటూ ఉంటారు. ఈ ప్రయాస అంతా దేనికోసం? విశ్రాంతి కోసమే. దేవుడు అంటారు, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. నా యొద్ద నేర్చుకుంటే కనుక మీకు మీ ప్రాణాలకి ఏమవుతుంది? విశ్రాంతి వస్తుంది. దేవుని దగ్గరికి వచ్చినటువంటి మనకి మరి ఇంకా మనం నేర్చుకున్నామా లేదా అనేటువంటిది ఒకసారి మనం గమనించగలిగితే ఏమండి? ఆ తర్వాత మరి మన ప్రాణాలు విశ్రాంతిగా ఉంటున్నాయా లేదా ఒక్కసారి గమనించగలిగితే మనకు అర్థమవుద్ది. దేవుణ్ణి నమ్ముకుని కూడా ఇంకా భారం భరిస్తానే ఉంటే ఇంకా దేవుణ్ణి పూర్తిగా మనం తెలుసుకోలేదని అర్థం. అంతేనా కదా? మనకి ఏమండి? మనకి అంటే నేను ఇంతవరకు కూడా ఒకసారి ట్రైన్ ఎక్కాను, కానీ అది చిన్న వయసులో ఎక్కాను, అది సరిసరిగా తెలియదు. ఎక్కేసి కూర్చున్నాం ఏమండి? ఫ్లైట్ ఎక్కారనుకోండి, వాళ్ళ లగేజీ అంతా కూడా ముందు వెళ్ళిపోద్దంటండి. వీళ్ళు ఫ్రీగా వెళ్ళి కూర్చుంటారంట. బస్సు ఎక్కామనుకోండి ఏం చేస్తాం? మన ప్రక్కన పెట్టుకుంటాం కదా! భుజం మీద పెట్టి తీసుకెళ్ళినా, నెత్తి మీద పెట్టి తీసుకెళ్ళినా ఎక్కడ పెట్టుకుంటాం? కాళ్ళ దగ్గర పెట్టుకుంటాం. ఆటోలోనైనా అంతే కదా! అంతేనా కదా? మరి ఎక్కిన తర్వాత కూడా అది అలాగే పట్టుకొని కూర్చున్నాం అనుకోండి, ఆటో ఎక్కిన తర్వాత కూడా మన చంకలోనే ఏమండి పెద్ద పెట్టి పట్టుకున్నాం అనుకోండి, అమ్మా ఎందుకు అది అలా పెట్టుకోవచ్చు కదా అంటారా అనరా? ఏమండి? అంటారు కదా? బస్సు ఎక్కిన తర్వాత ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేస్తాం? ఎక్కగానే చూసి పక్కన పెడతాం. ఆ తర్వాత చక్కగా కూర్చుంటాం. దాన్ని దగ్గరికి లాక్కుంటాం, కూర్చుంటాం. అంటే ఏంటి? మన బరువు. అయితే ఒక తెలివి తక్కువ అమ్మాయి అంటండి, డ్రైవర్ చూసి ఈ అమ్మ ఆ పెట్టేందుకని దించట్లేదంటే, అయ్యగారు నా బరువే ఈ బస్సు మోస్తుంది, మరలా నా బ్యాగ్ బరువు ఆ బస్సు ఎందుకు మోయడం అని. ఏంటంటండి? అర్థమవుతుందండి నేను చెప్పింది? నా బరువు ఈ బస్సు మోస్తుంది కదా, ఈ బ్యాగ్ బరువు కూడా ఈ బస్సు ఎందుకులేండి పాపం. మనం కూడా అలాగే ఉన్నాం చాలా వరకు. యేసుప్రభు అంటారు, నీ భారము యెహోవా మీద మోపుము అన్నారు. ఆయనే నిన్ను ఆదుకొనుడు. అంటే మనం ఏం చేస్తాం? మన భారాలు మనం మోసుకుంటా ఉంటాం. అందుకే మన ప్రాణాలకి విశ్రాంతి రావట్లేదు. ఆయన దగ్గర నేర్చుకోవడం అనేటువంటిది మనం చేయలేకపోతున్నాం. కాబట్టి ఆయన పిలుపుని వినగలిగినటువంటి మనం ఒక్కసారి మెల్లిగా ఆలోచించాలి. ఆయన దగ్గరికి వస్తే ఏం చేయాలి అంటే, ఏమి నేర్చుకోవాలి అంటే సాత్వికం రావాలంట, దీన మనసు రావాలంట, గర్వహృదయాలు మన జీవితంలో ఉండకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే ఒకసారి యెషయా గ్రంథం 45:22 పాత నిబంధన గ్రంథంలో కూడా మనం చూస్తే కనుక దేవుడు ఎప్పుడు కూడా పిలుస్తూ ఉన్నారు. ఏమండి? ఆ పిలుపును వినగలిగితే మాత్రం ఏమండి మన జీవితాల్లో సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది, బరువులన్నీ తీరిపోతూ ఉంటాయి. వచ్చిన మనం ఎలా ఉండాలో నేర్చుకోగలిగితే ఒక క్రైస్తవ జీవితానికి మరి చాలా మరి సుఖం ఉంది, సంతోషం ఉంది, విశ్రాంతి ఉంది. చదువునా 45:22 యెషయా గ్రంథం 45:22 ఎవరు చదవట్లేదా? బూదిగంత నివాసులారా
నా వైపు చూచి. పాత నిబంధనలో కూడా దేవుడు చెప్పినటువంటి మాట ఏంటి అంటే, యేసు ప్రభు వారు పిలిచారు కదా ఇక్కడ. ఏమండి, పాత నిబంధనలో కూడా దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంట, బూదిగంత నివాసులారా. యేసు ప్రభు అన్న మాట ఏంటండి, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా. సమస్త జనులన్న బూదిగంత నివాసులారా అన్న ఒకటేనండి, అందరూ వర్తిస్తారు కదా. ఆయన మరి కొంతమందిని మాత్రమే పిలుస్తున్నారు, అందరిని పిలుస్తున్నారా? అందరినీ పిలుస్తూ ఉన్నారు. బూదిగంత నివాసులారా నా వైపు చూచి. ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూసిన ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడతారంట. దేవుని స్తోత్రం చెప్దాం. మరి దేవుని వైపు చూడగలుగుతున్నామా మనం? రక్షింపబడినటువంటి అనుభవం ఉందా? ఏమండి, మీరు రక్షింపబడ్డారా అంటే ఏమంటారండి? రక్షణ అంటే ఏంటి అర్థం కాదు కొంతమందికి కదా. అంటే మీరు నరకాన్ని తప్పించుకోగలరా? యేసుప్రభు దగ్గరికి వచ్చిన మీరు, నేను నరక శిక్ష నుంచి తప్పించబడ్డాను అన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నమ్మకం ఉందా మీకు? తప్పకుండా దేవుని సన్నిధిలో దేవుని ఎదుట నిలబడగలను అనేటువంటి నమ్మకం ఉందండి. అంతేనా? ఏదో వచ్చి వెళ్ళిపోవడమేనా? మీరు రక్షింపబడ్డారా అన్న మాటకి అర్థం ఏంటి అంటే, మీరు నరకం నుండి తప్పింపబడగలరా? దేవుని ఎద్దుకి రాగలరా మీరు? ఏమండి, రాగలరండి? రాగలమంటే ధన్యులమే. ఈ సంఘాన్ని దేవుడు దేంతో పోలుస్తాడో తెలుసా? ఏమండి, సంఘాన్ని దేంతో పోలుస్తాడో తెలుసా? ఈ సంఘం ఎదుట ఏమండి, పాతాళ లోకపు ద్వారాలు దీని ఎదుట నిలబడ నేరవంటండి. సాతాను శక్తులు కానీ ఈ లోకంలో ఏ విధమైనటువంటి ఏమండి, సంఘం అంటే ఏంటంటండి, ఒక అందమైన స్త్రీ అంట, దేవునికి పెండ్లి కుమార్తె. పెండ్లి కుమార్తె అంటే ఓహో సంఘం అంటే ఎవరు అనుకుంటున్నారేమో. సంఘంలో మనం కూడా ఒక అవయవం. మనం ఏంటంట? అవయవం. ఏమండి, కన్నో ముక్కో కాలో చెయ్యో. అర్థమవుతుందండి నేను చెప్పేది? అసలు ఎవరు వింటున్నారా? మనం సంఘంలో ఎవరు? ఒక అవయవం. ఒక పెండ్లి కుమార్తెకి ఉన్నటువంటి అవయవాల్లో మనం ఒక అవయవం. దేవుడు ఈ యొక్క పెండ్లి కుమార్తె ఎలా ఉండాలంటండి, ముడత మచ్చ కళంకం ఏది అట్టిది మరి ఏదైనాను లేకుండా ఏమండి పరిశుద్ధమైందిగా ఉండడం కోసం తన్ను తాను బలిగా అర్పణగా అర్పించుకున్నారంట. దేవుని స్తోత్రం చెప్దాం. ఈ సంఘం కోసం దేవుడు ఏం చేశారంట, తన్ను తాను తన ప్రాణాన్ని ధారపోశారు. ఆయన మళ్ళీ కొనుక్కున్నారు. మనం ప్రార్థన చేస్తే సాతానుగడు ఏం పని చేయలేడంటండి, దురాత్మలు ఏం పని చేయవంటండి, చీకటి శక్తులు ఏమాత్రం దీని ఎదుట నిలబడ నేరవంటండి. దేవునికి స్తోత్రం చెప్దాం. కాబట్టి నిజంగా దేవుడు మనల్ని పిలిచేది ఎందుకు అంటే, ఆయన వైపు చూసి రక్షణ పొందడానికి, మన ప్రాణాలకి విశ్రాంతి కలగడం కోసం. మనుషులు వట్టి ఊపిరిగా ఉండి ఏం చేస్తున్నారంటండి, ప్రయాసపడతా ఉన్నారంటండి. ఎంత సంపాదించినప్పటికీ కూడా ఇది మనతో వస్తుందండి? మనతో వచ్చేటువంటిది ఏముందో చూసుకోవాలి కదా. మనం వెళ్ళిన తర్వాత మనం అక్కడ వట్టిగా మిగలకూడదు కదా. కాబట్టి మనిషి కొంచెం ఆలోచిస్తే దేవుని మాటలు మాత్రమే మనకి జ్ఞానం ఇస్తాయి. కాబట్టి తర్వాత చూడండి, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 22వ వచనం. దేవుడు ఎప్పుడు పిలుస్తానే ఉంటారంట. చూడండి, యేసుప్రభు వారు పిలిచారు, దేవుడు పిలిచింది మనం విన్నాం. ఇక్కడ పిలుస్తున్నాడు ఆయన. చెక్కమని చదవాలనా? మరియు యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఇర్మియా 3:22 3వ అధ్యాయము 22వ వచనం. ఇర్మియా గ్రంథం. కొండల మీద జరిగినది మోసకరము, చూడండి అమ్మ, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22 వచనం. 3:22. భ్రష్టులైన బిడ్డలారా. ఏంటంటండి, ఇంతకు ముందు ఏమన్నాడు? సమస్త జనులారా అని యేసుప్రభు పిలిచారు.
బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి అన్నారు. ఇక్కడ ఇక్కడ మనం వినేటువంటి పదం ఏంటి అంటే భ్రష్టులైన బిడ్డలారా. భ్రష్టులు అంటే ఏంటండి? మా ముద్దు బిడ్డలనా? భ్రష్టులు అంటే ఏంటి? తమను తాము చెరిపేసుకున్నారంటండి వాళ్ళు. అలాంటి వారిని కూడా దేవుడు ఏమని పిలుస్తున్నారు? భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును ఈ వీళ్ళు చేసేటువంటి ప్రాణుల్ని ఏం చేస్తాడంట? బాగు చేస్తా, మీరు రావాలి నా దగ్గరికి. ఏమండి? తప్పిపోయిన కుమారుడి యొక్క ఉపమానం మనకు తెలుసు, లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఉంటుంది. ఏమండి? అంతా కోల్పోయిన తర్వాత ఏమండి పొట్టకూటికి వస్తాం కూడా ఆహారం దొరక్క ఆకలితో చచ్చిపోతున్నానని చెప్పి నేను తిరిగి నా ఇంటికి, నా తండ్రి ఇంటికి వెళితే కనుక అనేక పనివారులకు ఆహారం అక్కడ ఉందని తనకి బుద్ధి వచ్చినప్పుడు అని ఉంది దేవుని వాక్యం. తన ఇంటి ముఖం పట్టాడు. దేవుని స్తోత్రం చెప్దాం. తప్పిపోయిన కుమారుడికి ఏమైందంటండి? బుద్ధి వచ్చిందంటండి. ఇక్కడ అంటాడు, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి. ఎక్కడికి? నా దగ్గరికి రండి, మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తా. మీకు విశ్వాసం చూపించలేకపోతున్నారా మీరు? ఏం చేస్తా నేను? మీ అవిశ్వాసాన్ని కూడా బాగు చేస్తాను అని ఆయన చెప్తున్నారు. నీవే మా దేవుడివైన యెహోవావు. మనం అనాలంటండి, ఏం చేయాలంట? నీవే మా దేవుడివైన యెహోవావు ప్రభువా, మేము మీ యొద్దకే వస్తున్నామని. ఈ లోకంలో ఎక్కడ తిరిగినప్పటికీ కూడా కన్న తండ్రి దగ్గర ఉన్నటువంటి సంతోషం ఎవరి దగ్గర ఉండదండి. నిజమైన దేవుడు నీకు తెలుసుంటే ఏమండి, ఆయన పిలుపు ఎప్పుడు నేను పిలుస్తానే ఉంటుంది. నువ్వు ఎంత చెడిపోయినా, ఎంత పడిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నిన్ను బాగు చేసుకునేటువంటి బాధ్యత ఎవరిది? ఆయనదే. నీకు హక్కు ఉంది ఆయన దగ్గర. ఏమండి? కుమారుడికి వారసత్వం ఉంటుందా ఉండదా? ఏమండి? ప్రక్కన వాళ్ళు ఎంత క్లాస్గా ఉన్నా, ఎంత అందంగా ఉన్నా వాళ్ళు వారసులు ఎవరు కదా? నీవు దేవుని బిడ్డవైతే నీకు వారసత్వం ఉంది. ఒకవేళ నీవు బ్రతికుండగా ఈ పిలుపు మరలా నీ చెవికి వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా దేవుని వైపు తిరగాలని దేవుడు కోరుకుంటా ఉన్నారు. చూడండి, ఆ తర్వాత చెప్తున్నాడు అనమాట. నిశ్చయముగా కొండల మీద జరిగింది ఏంటంటండి? కొండల మీద అంటే ఏంటి? ఏమండి, మీరు బైబిల్ అంతా చదువుతూ ఉంటే మీకు అర్థం అవుతూ ఉంటాయి. ఎక్కడ విగ్రహారాధన అన్నా, ఎక్కడైనా సరే పర్వతాలు, కొండలు, చెట్లు, ఏమండి ఏది కనపడితే మొద్దులతో వ్యభిచరించారు అంటాడు. కొండల మీద వ్యభిచారం చేశారు అంటారు. ప్రతిదీ కూడా దేవుణ్ణి వదిలిపెట్టి వాళ్ళు తమ ఇష్టానుసారంగా ఉండడాన్ని దేవుడు అంటారు. మరి నా యొద్దకు తిరిగి రండి, ఎప్పుడు చూసినా పిలుస్తానే ఉన్నారంటండి దేవుడు. అలాగే ఒకసారి ఇర్మియా 4వ అధ్యాయము, ఇదే తర్వాత చెప్తున్నటువంటి మాట. మొదటి నుంచి చూద్దాం. ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల ఎక్కడికి? నీకు దేవుడు కావాలి అంటే, తండ్రి కావాలి అంటే ఎక్కడికి రావాలంటండి? చూడండి, ఈ లోకంలో తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, కుమారుడు ఎటు పోయినా ఎటు తిరిగినా ఎన్నాళ్ళకైనా సరే ఏం చేయాలి? తల్లిదండ్రుల దగ్గరికే వస్తారు. ఒక అతను చిన్నప్పుడే తప్పిపోయాడంటండి. తప్పిపోయిన తర్వాత మరి ఉన్నతమైనటువంటి కుటుంబానికి దత్తతగా వెళ్ళాడంట. అయినప్పటికీ కూడా తను ఎదుగుతున్నటువంటి పరిస్థితిలో గూగుల్లో కొట్టుకొని చూసుకుంటూ ఉండేవాడంట, ఆ ఊరు ఎక్కడ దొరుకుతుందా అని. తను ఎదిగిన తర్వాత 25 సంవత్సరాల తర్వాత వచ్చాడు. వాళ్ళమ్మ ముసలావిడి, పేదావిడి, ఆవిడని కౌగలించుకోవడం అది ఎంతో మనం సంతోషాన్ని కలిగిస్తుంది కదా. కన్న తల్లి ఎక్కడో, అది తను తప్పిపోయాడు, తనకి చెప్పడం రాలేదు ఊరు, ఆ భాష వాళ్ళకి అర్థం కాలేదు. అలాంటి పరిస్థితులు తను దూరం అయ్యాడు. కానీ మరి తల్లిని వెతుక్కుంటా రావడం ఎంత సంతోషం కదా. ఇక్కడ అంటాడు, ఇశ్రాయేలు, నువ్వు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావలెను. నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించుకో అని చెప్తున్నాడు దేవుడు. హేయ క్రియలు అనేటువంటివి మరి దేవుని వాక్యం ముందు వాక్యం అనే అద్దం ముందు నిలబడినప్పుడే ఏవి మంచివో ఏవి చెడువో మనకు అర్థమవుతాయి. అంతే కదండి. ఎవరు చేసేది వాళ్ళకి కరెక్ట్గానే అనిపిస్తూ ఉంటుంది, కానీ వాక్యం చదువుతూ ఉంటే అర్థమవుద్ది. దేవుడు చెప్తున్నటువంటి మాట మనకి అర్థం అవుతూ ఉంటుంది. మిగిలిన వాళ్ళకి ఏమనిపిస్తుంది? మా మార్గాలు కరెక్ట్ అనుకుంటా ఉంటారు కదా. మరి నిజంగా మనం ఎంతో సంతోషంగా ఉన్నాం అనేసి అనుకుంటాం, దేవుడు మనల్ని చూసి సంతోషపడతారు అనుకుంటాం. ఇశ్రాయేలు ప్రజలు అంటే చాలా ఇబ్బంది పెట్టారంట దేవుణ్ణి.
ఏమండి? ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంట తెలుసా మీకు? ఏమండి? ఒకసారి నిర్గమాకాండము 32 9 చదవాలి చెక్కమని. నిర్గమాకాండము 32:9. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. ఏంటంటండి? మోషే గారితో ఈ మాట చెప్తున్నారు దేవుడు. ఎప్పుడు అంటే సీనాయి పర్వతం మీద తనకి 10 ఆజ్ఞలు వ్రాసి ఇచ్చినటువంటి పరిస్థితిలో, ఏమండి, 10 ఆజ్ఞలు రాస్తానికి దేవుడు నిలబెట్టుకున్నారు మోషే గారిని. మోషే అంట రాత్రి మగళ్ళు ఆయనకి నమస్కరిస్తా అలా ఉండిపోయాడు అక్కడ. దేవుడు తన వ్రేలితో 10 ఆజ్ఞలు వ్రాయటం జరిగింది. ఈ 40 దినాలు అయ్యేసరికల్లా వాళ్ళు, ఏమండి, ఈ మధ్యలో జరిగినటువంటి విషయం ఏంటంటే మోషే గారు మాత్రం ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో దేవునికి సాష్టాంగ పడుతూనే ఉన్నారంట. ఈ ప్రజలు మాత్రం ఈ మోషే అనేవాడు ఏమైపోయాడంట? వెళ్ళాడు, కొండ మీదకి వెళ్ళాడు, ఇంకా తిరిగి రావట్లేదు. ఏమైపోయాడో తెలియట్లేదు. మా ముందు నడవడానికి ఒక విగ్రహాన్ని తయారు చేయండి, ఒక దూడను తయారు చేయండి. దూడ ఎందుకండి వాళ్ళకి? ఇంతకుముందు ఆచారాలు ఉన్నాయి కదా, అవి మైండ్లోకి వచ్చినాయి అనమాట అండి. ఇంతకుముందు వాళ్ళు ఏం చేశారు? బయలు అనేటువంటి ఎద్దుల్ని, అన్ని చతుష్పాద జంతువుల్ని, ప్రాకే పురుగుల్ని వాళ్ళు ఐగుప్తు దేశం అంతా ఏంటి? దాసుల గృహమైన ఐగుప్తు దేశం, ఏమండి, అదంతా కూడా విగ్రహ సంబంధమైనది. ఆ విగ్రహాలు గుర్తొచ్చి మా ముందు నడవడానికి ఒక దూడను చేయమని కొంతమంది ప్రేరేపింపబడి చెప్పారు. చెప్పినప్పుడు అక్కడ మరి మిరియాం గారి భర్త, ఏమండి, హూరు అనేటువంటి ఆయన, అహరోన్ అనేటువంటి ఆయన, కుదరదు, అదేంటది విగ్రహారాధన చేయడం ఏంటి అని వాళ్ళు చెప్పడం జరిగింది. జరిగినప్పుడు అహూరు అనేటువంటి ఆయన్ని చంపేశారు. ఏం చేశారంట? చంపేశారు. చంపేసి నువ్వైనా చేస్తావా అన్నారు మిరియాం, మరి మోషే గారి యొక్క అన్నయ్యని. ఏమన్నారు? విగ్రహం చేస్తావు నువ్వు? చేస్తాను, నేను చేస్తాను. ఏమన్నారండి? అతను ఎదురుగుండా చంపిస్తే అహరోన్ గారు ఏమన్నారంట? సరే. ఈ మోషే గారు ఈ పలకలు పట్టుకొని అలా చూసేసరికి దేవుడు అంటారు, అప్పటి వరకు నా ప్రజలు అని చెప్పిన ఆయన అంటారు, మోషే నీ ప్రజలు చెడిపోయారు. ఎవరి ప్రజలు అంటండి? కొంచెం కోపం వస్తుంది కదా, ఏదైనా తప్పు చేశాను. ఈడు నా పిల్లోడు కానే కాదండి. ఏమండి, మీ పిల్లోడు కదా? కాదండి అంటారు. ఏమంటారు? మనిషి కూడా అంతే కదా. దేవుడు కూడా కోపం వచ్చినప్పుడు అన్నారంట, ఈ మోషే నీ ప్రజలు చెడిపోయారు. నేను ఆ ప్రజలు చూశాను. వాళ్ళు ఎవరు? వారు తిరుగుబాటు చేసేటువంటి ప్రజలు. వాళ్ళు లోబడనొల్లని ప్రజలు. దేనికి లోబడట్లేదు? నా మాటకి ఏమాత్రం కూడా లోబడట్లేదు. మోషే గారు అలా వింటా ఉన్నారు. ఏమైంది? ఏదైనా యుద్ధానికి వెళ్ళారా? జయధ్వన, ఏమండి, విజయధ్వనులా అని అలా ఆలోచిస్తే అక్కడ వచ్చే పాటలు ఏంటండి? ప్రజలు అంటండి తిని త్రాగి ఆడడానికి లేచారంటండి. పాపం చాలామందికి ఎలా ఉంటుందండి? తినడం, త్రాగడం, తర్వాత డాన్స్లు వేయడం. ఈ రోజుల్లో పెళ్లి కూతురు కూడా, మన దేవుని సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా, పెళ్లి కూతురు కూడా బుల్లెట్ బండి అంటండి. నేను మరి పెడదాం అనుకున్న ఆ పాస్టర్ గారికి, కానీ ఇంకెందుకులే అని పెట్టలేదు నేను. ఏమండి, ఆ పాటలకి డాన్స్లు వేయడం. ఏమండి, పాస్టర్ గారికి రానివ్వరు ఆ స్టేటస్ని. వీళ్ళు ఏం చేస్తారు? రానివ్వకుండా వీళ్ళు డాన్స్ చేస్తూ ఉంటారు కదా. ఫంక్షన్ ఉందని కూడా చెప్పరు పాస్టర్ గారికి, ఎందుకంటే మళ్ళీ మా ఆనందాలకి అడ్డు అని. మరి దేవుడు చూడండి, దేవుడు చూస్తాడా? చూడ్డా? కాబట్టి ఇక్కడ అంటారు, మోషే ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళు? లోబడనొల్లని ప్రజలు. మోషే గారు అలా విని ఇలా చూస్తే ఏంటంటండి, అవన్నీ ఏం పాటలు? పిచ్చి పాటలు అంటండి. మోషే గారి కోపం వచ్చి ఆ పలకల్ని రెండింటినీ గట్టిగా నేలకేసి కొట్టేశాడు, పగలగొట్టేశాడు. అతను చాలా బాధ అనిపించింది. అహరోన్ దగ్గరికి వచ్చారు. అసలు ఏంటిది ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఏంటి అంటే పరిస్థితి చెప్పాడు. మా ముందు నడవడానికి ఈ మోషే అనేవాడు ఏమైపోయాడో, కాబట్టి నువ్వేం చేస్తావు? ఒక దూడను చేయమన్నారు. చేయమంటే చేయమని చెప్పాము, అతను చంపేశారు. ఈ ప్రజలు ఎలాంటి వారు నీకు తెలుసు కదా అంటే, నేను కూడా ఉండను కదా మీరు వచ్చేసరికి. ఏమండి, మోషే నువ్వు వచ్చేసరికి నేను కూడా ఉండను కదా, అందుకే చేశాను అన్నాడు. ఇంకొంచెం పైన చదివితే మీకు అర్థమవుతుంది.
కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగివెళ్ళుము, ఐగుప్తులో దేశం నుండి నీవు రప్పించిన ఈ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలిని అర్పించి, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరి అనెను. దేవుడు చెప్తున్న మాట ఏంటంటండి? ఓయి ఇశ్రాయేలు, నిన్ను ఐగుప్తులోంచి తీసుకొచ్చాడే, 10 అద్భుతాలు చేసి తీసుకొచ్చాడే, ఐగుప్తులందరినీ ఏం చేశాడు? సముద్రంలో ముంచివేశాడే, నిన్ను బయటికి తీసుకొచ్చాడే, ఆ దేవుడేడి? ఇదే. ఎవరంటండి? ఆ దోణి చూపించి ఇదేనంట. ఆ దేవుడు ఎవరు? యెహోవా ఎవరు? ఇదే. అసలు బుర్ర ఉందండి? మనం కూడా చాలా సందర్భాల్లో ఇలాంటి పనులు చేస్తాం, కానీ మనకు తెలియనటువంటి పరిస్థితి, లోబడని పరిస్థితి మనకి కనబడతా ఉంటుంది. అలాగే నిర్గమకాండం 33:3 చదువుదామండి ఒకసారి. 33 అధ్యాయము ఫస్ట్ నుంచి చదువుతాను. మరియు యెహోవా ఇట్లనెను, నీవు ఐగుప్తులో నుండి తోడుకొచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి నీ సంతానముకు దీన్ని ఇచ్చేదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచిపోండి. నేను నీకు ముందుగా దూతను పంపి కనానీలను, అమోరీలను, హిత్తీలను, పెరిజీలను, హివ్వీలను, యెబూసీలను వెళ్ళగొట్టేదను. మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించదనేమో అని మోషేతో చెప్పెను. ఏంటంటండి? మోషే, నువ్వు నీ ప్రజలు ఐగుప్తులోంచి తీసుకొచ్చినటువంటి ప్రజలు బయలుదేరి పాలుతేలిని ప్రవహించే దేశానికి బయలుదేరి వెళ్ళండి. అక్కడ ఉన్నటువంటి శత్రువులు, అంటే అక్కడ ఉన్నటువంటి ఆక్రమించుకుని ఉన్నటువంటి ప్రజలు, 6 రకాలైనటువంటి ప్రజల్ని నేను వాళ్ళందరినీ కూడా వెళ్ళగొడతాను, మీరే వెళ్ళండి, నేను రాను మీతో. ఎందుకు అంటే మీరు లోబడని వాళ్ళని వాళ్ళు కదా. ఏంటంటండి? నేను ఒకటి చెప్తే మీరు ఒకటి చెప్తారు. నాకు కోపం వచ్చిందనుకో ఏమైపోద్ది? ఒక దెబ్బతో గట్టిగా మాట్లాడాననుకో ఏమైపోతారు? మీరు సంహరింపబడతారేమో అని దేవుడు చెప్తున్నటువంటి మాట. అనేను మోషేతో చెప్పాను. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి, ఎవడనూ ఆభరణములను ధరించుకొనలేదు. ఏమండి? ఆభరణాలు ఎప్పుడు ధరించుకుంటారు? స్త్రీలందరూ ఆభరణాలు ఎప్పుడు ధరించుకుంటారండి? ఏమండి? సంతోషంగా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు, ఏమండి, ఉన్నాయో లేకపోయినా ఎరువు తెచ్చుకొనో, అక్కనో చెల్లినో అడిగో, బంధువులను అడిగో, ఏమండి, తెచ్చుకొని సంతోషంగా తగిలించుకుంటే, ఏమండి, అడుగేస్తే అందం, అడుగు తీస్తే అందం అనిపిస్తూ ఉంటుంది వీళ్ళకి. అవునా కాదా? ఆభరణాలు ధరించుకోవడం అంటే ఏంటి? ఒక ఆనందానికి సంకేతం. అప్పుడు దాకా అన్నీ వేసుకుని డాన్స్ చేస్తారు కదా వీళ్ళు. ఏమండి? మోషే, ఈ ప్రజలు లోబడనొల్లని ప్రజలు, నాకు లోబడరు వీళ్ళు, కాబట్టి నేను రాను, ఒకవేళ నాకు కోపం వస్తే నేను సంహరిస్తానేమో అంటేనంటండి ఆభరణాలు ఏం పెట్టుకోలేదంట. ప్రతి ఒక్కరు ఏం చేసేసారంట? భయపడిపోయారంట, తీసేశారంట. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి. దేవుడు లేకపోతే, నీతో దేవుడు రాకపోతే, ఏమండి, ఐగుప్తు దేశంలో ఏడ్చావు కదా ఆ రోజు. ఏమండి? దేవుడు ఫస్ట్ భూమి మీదకి దిగి వచ్చింది ఎప్పుడు? ఐగుప్తులో వాళ్ళ బాధను చూసి ఉన్నాను నేను, వారిని వాళ్ళ యొక్క పరిస్థితి అంతా చూసి దిగి వచ్చి ఉన్నాను అన్నారు. ఆ రోజున కష్టపడితే కదా దిగి వచ్చాడు ఆయన, ఏడిస్తేనే కదా దిగి వచ్చాడు ఆయన. ఏమండి? ఆయన లేకపోతే బ్రతుకు లేదు కదా. కానీ ప్రజలకు అర్థమైంది, ఆయన లేకపోతే అది దుర్వార్త, ఆయన మనతో రాకపోతే అదే మనకి ఆఖరి టైము. అనుక్షణం నీతో ఉంటున్నాడు దేవుడు. ఏమండి? ఆయన ప్రేమగల పిలుపుని వినగలిగితే దేవుడు ఒక్కసారి ఆయన అంటండి, లోబడనొల్లని ప్రజల వైపు దినమంతా కూడా, ఏమండి, దినమంతా చేతులు చాపి ఉంచిన తల్లి ఎవరైనా భూమి మీద ఉంటారా? ఏ తండ్రి అయినా ఉంటారా? వాడు అస్సలు రాడండి, దగ్గరికి రాడు, వాడు ఇష్టానుసారంగా ఉంటాడు. అయినా నువ్వు ఇష్టం రా బాబు, రారా బాబు అని చేతులు చాపిన తండ్రి కానీ తల్లి కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమండి? నీకోసమే ఎదురు చూస్తున్నాను నాన్న, రారా అని వాళ్ళు ఉన్నారా? కానీ లోబడనొల్లని ప్రజల వైపు దినమంతా కూడా చేతులు చాపి ఉంచుతాడంటండి. ఆయన ఎంత దీర్ఘశాంతం గలవాడో. ఎందుకు తెలుసా? ఏమండి? ఆ నరకానికి వెళ్ళిపోతే యుగ యుగాలు ఆరని అగ్నిలో కాలిపోతాం. అందుకోసం కోప్పడ్డా ఆయన. దుర్మార్గులకు ఇంకొంచెం ఆయుష్ పొడిగిస్తాడంటండి. ఏమండి? మంచి వాళ్ళు పెందరకాడే తీసుకెళ్ళిపోతూ ఉంటాడంట. దుర్మార్గులకి ఏం చేస్తాడంట? ఇంకొంచెం మారుతారేమో ఆయుష్ని పొడిగిస్తూ ఉంటాడు. ఇంకొంచెం
అంటే నరకానికి వెళ్ళిపోతే ఇంకెవరు కూడా వెనక్కి తీసుకురాలేరు కాబట్టి చాలా జాగ్రత్త. దేవుడు అంటారు ఇక్కడ, ఆ మరి ఆ ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించరు, ఎవడనూ ఆభరణంలో ధరించుకొనలేదు. కాగా యెహోవా మోషేతో ఇట్లా, నేను నీవు ఇశ్రాయేలుతోను మీరు లోబడనొల్లని ప్రజలు ఒక క్షణమాత్రము నేను మీ నడుమకు వచ్చి తినా మిమ్మను నిర్మూలము చేసేదను గనుక మిమ్మను ఏమి చేయవలనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయుడి అని చెప్పుమనెను. మీరు దేవుడు అంటాడు, వెండి ఇచ్చాడంటండి, బంగారం ఇచ్చాడంటండి, సమస్తం కూడా మీరు సంతోషంగా ఉండాలని ఇస్తే నేను ఇచ్చినటువంటి వెండి బంగారు నాణ్యాలు ఆభరణాలు తీసుకెళ్ళి నువ్వు అన్య దేవతలను మ్రొక్కావు, అందుకే నీ యొద్ద నుండి తీసేస్తా. మీకు కష్టం వచ్చినప్పుడు మరి మీరు ఏం చేస్తారో తెలుసా? మీ బంగారాన్ని వెండిని ఏమండి పందికొక్కులకు గిరాటేస్తారంట. కరోనాలో డబ్బులు కట్టలు గిరాటేశారు చూసారండి, వాళ్ళ ఇల్లు ఏమైపోయినాయి ఏమండి? ప్రతి ఒక్కడు బ్యాగ్లో పడుకొని బ్యాగ్ అలా వదిలేస్తే అవి జిప్పు పెట్టి తీసుకుపోయారు కదా. అది తోఫెత్ అనేటువంటి స్థలం బైబిల్లో కూడా ఉంది. అది నీకు ఇవ్వడం దేవునికి ఇష్టం. బంగారం ఇవ్వడం ఇష్టం, వెండి ఇవ్వడం ఇష్టం, లేకపోతే ఐశ్వర్యం ఇవ్వడం ఇష్టం. కానీ ఆ బంగారం వెండితో దేవునికి దూరం అయ్యే పరిస్థితి నీ జీవితంలో ఉంటే అది లేకుండా ఉండడమే మంచిది. నువ్వు ఏ స్థితిలో దేవుణ్ణి ఎక్కువగా సేవించగలవు? ఏమండి, మనుషులందరినీ పుట్టించింది ఎవరు? దేవుడే పుట్టించాడు. ఒకరికి కొంచెం చిన్న మైండ్ ఉంటుంది, ఒకరికి కొంచెం పెద్ద మైండ్ ఉంటుంది. ఏమండి, దేవుడు అంటాడు ఏం చేయాలి? బేదలైనటువంటి నీ సహోదరులకి నువ్వు అవశ్యంగా సహాయం చేయి. ఎందుకని? నీకు పెద్ద మైండ్ ఇచ్చింది ఎందుకు? నీకు ఐశ్వర్యం ఇచ్చింది ఎందుకు? నువ్వు ఎదటి వాళ్ళకి సహాయం చేయడానికి. లేకపోతే పేదవాళ్ళలాగా మనలే ఉంచవచ్చు ఒక విషయం, కానీ మనకే ఒక హై లెవెల్లో ఉంచాలని దేవుడు ఇష్టపడ్డాడు. నీ పితరులు ఎవరో భక్తిగా ఉన్నారేమో, వాళ్ళని బట్టి నిన్ను హెచ్చించడం జరిగింది. నీవేం చేయాలి? నీకున్న మైండ్తో ఎదటి వాళ్ళకి సహాయం చేయాలి, దేవుణ్ణి ఘనపరచాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఇక్కడ. కాబట్టి ఇశ్రాయేలు హోరేబు కొండ యొద్ద తమ ఆభరణములను తీసివేసిరి. దేవునికి కోపం వచ్చింది. అందుకే క్రైస్తవులందరూ ఏం చేస్తారు? ఈ ఆభరణాలన్నీ తీసేశారు. ఏమండి, పెట్టుకున్నా తప్పేం కాదు, కానీ అవి ఉంటే నువ్వు గర్వపడే విధంగా, దేవునికి దూరం అయ్యే విధంగా, నీ ఆస్తి కానీ, నీ డబ్బు కానీ, నీ ఆభరణాలు కానీ దేవుణ్ణి దూరం చేసే విధంగా ఉండకూడదు. అది గుర్తుపెట్టుకోవాలన్నమాట అండి. కాబట్టి మనం మరి వాళ్ళలాగా దేవుని విసిగించే వారిగా మనం ఉండకూడదు. అలాగే 34వ అధ్యాయం 9వ వచనమండి, నిర్గమాకాండమే. ప్రభువా, నా మీద నీకు కటాక్షం కలిగిన యెడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువు మా మధ్యన ఉండి మాతో కూడా రావలెను. వీరు లోబడనొల్లని ప్రజలు, మా దోషమును మా పాపమును క్షమించు మమ్మును నీ స్వాస్థ్యముగా చేసుకుని మనను మోషే గారు ప్రార్థన చేస్తున్నారు. ఏమండి, అందరూ రాను అంటే ఎవరికి దమ్ము లేదు, ధైర్యం లేదండి. మీరు మాతో ఉండాలి ప్రభు అనే ముందుకు వచ్చేవాడు ఒక్కడు కూడా లేరు. కానీ మోషే చెప్తున్నారు, ప్రభువా ఒక్కసారి నీ కటాక్షం మా మీదకి రానివ్వండి. ఏమండి, మన ఇష్టానుసారం దేవుని దగ్గర చేయడం కుదరదు. మోషే గారు తను ఒక సింపుల్ వ్యక్తిగా బ్రతకడానికి ఇష్టపడ్డాడు. ఏమండి, ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుని అని సకల విద్యలు అభ్యసించిన వాడు ఒక మంచి కార్యం చేయడం కోసం ఐగుప్తుడు అంటండి హెబ్రీయుడిని ఇలా కొట్టాడు, చచ్చిపోయాడు. ఏమండి, ఇది అన్యాయం కదా అని చెప్పి వాడికి ఒక దెబ్బ వేసేసరికి మోషే గారి చేతిలో ఏమైపోయాడు? చిటుకుమని చచ్చిపోయాడు వాడు. అంటే మోషే చాలా బలమైనటువంటి వాడు, సకల విద్య ప్రవీణుడు. ఎన్ని మంత్రాలు ఉన్నాయో అంతకంటే కూడా టాపర్ అనమాట అండి. ఐగుప్తీల మంత్రాలన్నిటికంటే మించిన మంత్రాలు నేర్చుకున్నటువంటి వాడు, ఐగుప్తీల యొక్క సకల విద్యలు కూడా అభ్యసించినటువంటి వాడు. అలాంటి వాడు ఆ సహోదరుని ఇలా కొట్టగానే ఏమండి అతను చనిపోతే అటు ఇటు చూసి మట్టిలో కప్పి పెట్టేస్తే ఆ వార్త ఫరో రాజు దగ్గరికి వెళ్ళి ఏమైందండి? తన దేశ బహిష్కరణ చేసినప్పుడు మిద్యాను అరణ్యంలోకి వెళ్ళినప్పుడు మరి ఇత్రో అనేటువంటి వ్యక్తి దగ్గర అక్కడ గొర్రెలు కాసి తన కుమార్తెను పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ గొర్రెలు కాసుకుంటా ఎందుకు వచ్చిందిలే ప్రశాంతమైన లైఫ్, ఏమండి చాలు ఒక ముద్ద తిని ఈ గొర్రెలు కాసుకుంటే చాలు అనుకుంటే ఏమండి, కానీ ఒక రోజున ఒక కోరిక వచ్చింది. ఏం కోరిక అది? మరి ఆ హోరేబు కొండ దగ్గరికి వెళ్ళి చూస్తే ఒకసారి అక్కడ దేవుడు ఉంటాడంట, అగ్ని మండుతూ ఉంటుందంట, దేవుడు అంట అక్కడికి వచ్చారంట అన్న మాట విన్నాడండి. ఆ మాటను బట్టి ఆ కొండ ఎవరు ఎక్కలేరు. కానీ తను దగ్గరికి మెల్లిగా సమీపించడానికి వెళితే మోషే దగ్గరికి రావద్దు,
ఇదే నీవు నిలుచున్నటువంటి భూమి పవిత్రమైంది, పరిశుద్ధమైనది, నీ చెప్పులు విడు అని చెప్పి, మోషే నా ప్రజల యొక్క కష్టాన్ని నేను చూశాను, వాళ్ళు విడిపించడానికి మరి నేను దిగి వచ్చి ఉన్నాను, నీవే వెళ్ళి వాళ్ళని విడిపించాలి అంటే ఆ అధ్యాయాలు ఒక మొన్న ఈ మధ్యన చదువుకున్నామండి. ఎన్నిసార్లు బ్రతిలాడినా మోషే ఏమంటారండి, ప్రభువా నేను అసలు మరి మీరు చెప్పినట్లు నేను అంత జ్ఞానిని కాదు, నేను అలా మాట నేర్పని కాదు, ఏమండి మీరు ఎవరిని పంపదలుచుకున్నారో వాళ్ళని పంపండి, అలా 4 సార్లు ఉంటుందండి. అలా ఎంత బ్రతిలాడినా మీ ఇష్టం ప్రభువా. ఎంత చెప్పుకొచ్చినా తను రావడానికి ఇష్టపడ్డా. దేవునికే కోపం వచ్చి, నువ్వు ఇలా చెప్తావని నాకు తెలుసు, మీ అన్నయ్యని పంపిస్తాను అక్కడి నుంచి, వచ్చేస్తున్నాడు, దగ్గరలోనే ఉన్నాడు, నువ్వు ఇలా మాట్లాడతావని నాకు తెలుసు, ఏమండి నీకు బదులుగా మీ అన్నయ్యని ఏర్పాటు చేస్తున్నా, నీ నోటికి బదులుగా తను మాట్లాడతాడు. ఇంత రాను రాను అనేటువంటి వ్యక్తి ఏమండి వచ్చిన తర్వాత ఇప్పుడు నీ ప్రజలు చెడిపోయారు మోషే అంటే, మనకలంటే వాళ్ళం అయితే ఏమంటామండి? నేను ఫస్టే చెప్పాను ప్రభా ఈ ప్రజలు చెడిపోయిన ప్రజలని, నేను ఆ రోజే రానన్నాను ప్రభు అంటాం కదండి. కానీ మోషే గారు చెప్తున్నటువంటి మాట, దేవుని కంటే కూడా ఎక్కువ సాత్వికం చూపించినటువంటి వాడు ఎవరండి? ప్రభువా మీ కటాక్షం ఒకసారి నా మీద రానివ్వండి, నా మనవి ఆలకించండి, దయచేసి నా ప్రభువు మా మధ్య ఉండి మాతో కూడా రావాలి, వీరు లోబడనులని ప్రజలు, మా దోషమును మా పాపమును క్షమించి మమ్మను మీ స్వాస్థ్యంగా చేసుకోండి. అందుకు ఆయన ఏమండి చాలా దీనంగా ప్రార్థన చేస్తున్నాడు. మరి చూసిన ప్రతి ఒక్కరు కూడా మరి పాలుతేనెలు ప్రవహించే తీర్థం ఇంకొక పైన చదివితే ఉంటుందండి, పాలుతేనెలు ప్రవహించే తీర్థం తీసుకెళ్తానని చెప్పి తీసుకొచ్చిన తర్వాత మధ్యలోనే రాలిపేశాడు కదా దేవుడు అంటారు కదా. మీ నామానికి మహిమ రాదు కదా ఇలా ఉంటే. ప్లీజ్ ప్రభు ఒక్కసారి మీరు మాతో కూడా రావాలి, మా పాపాలను పరిహరించాలి, మీరు పెద్ద దేవుడు ఏంటంటండి, మీరు కృపగలవారు, ఆయన నామాన్ని గుర్తు చేస్తున్నాడు. మీరు ఇంత కోప్పడ్డానికి మేము ఏ పాటి వారు? ఒక్కసారి కోప్పడితే మేమందరం నశించిపోతాం కదా, మా పాపాలను పరిహరిస్తే తప్ప మేము నిలబడలేని వాళ్ళం కదా. అప్పుడు దేవుడు వెంటనే సమాధానం ఎలా చెప్తున్నారు, అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనాను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. దేవుని స్తోత్రం చెప్తాం. అర్థమవుతుందండి? ప్రజలందరూ ఇష్టం వచ్చినటువంటి ప్రవర్తనతో ఉంటే వాళ్ళు దేవుడు అంటే ఇదే, ఈ విగ్రహాన్ని చూపించి ఇదే ఐగుప్తు నుంచి తీసుకొచ్చింది అనేసి అంటే ఏమండి అదే కాదు, వాళ్ళు ఏంటంటండి కొంచెం దాహం వేస్తే ఏమన్నారు, అసలు మాకు సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చావేంటి, దాహంతో చచ్చిపోయేలా ఉన్నావు ఇక్కడ ఏంటంటండి. ఆ బండతో మాట్లాడి మోషే, ప్రభువా వీళ్ళు దాహం అని చంపేసేలా ఉన్నారంటే ఆ బండతో మాట్లాడితే నీడిస్తే తాగేసి దేవుని స్తోత్రం. మళ్ళీ తెల్లారే ఉన్నారంటండి, ఎరా నీకు మాంసం తినాలనిపిస్తుందా, చాలా అయింది కదా తిని, అసలు నోర్లని చెప్పబడిపోయినట్టున్నాయి, మాకు ఎవరు పెడతారు మాంసం. అబ్బా ఐగుప్తు దేశంలో ఎలా అంటండి, అసలు తలుచుకునేదని అది అక్కడ కుండల యొద్ద కూర్చొని ఉడుకుతా ఉన్నప్పుడు తింటే, ఉడుకుతున్నప్పుడు తినటానికి ఏం కర్మ, 10 రోజులైంది అప్పటికి తిని, ఆకలితో అల్లాడిపోతా పని ఎక్కువైపోయి ఉడకంత తీసుకొని తింటేనంటే చాలా కమ్మగా అనిపించిందంట. ఈరోజు కడుపు నిండిపోయినటువంటి వారే బలిసినటువంటి వారిగా దేవుడు అంటాడు, బలిసినటువంటి వాడై యెషూరును కాలు జాడించను అంటాడు, మీరు బలిసి అంటాడు కాబట్టి ఇక్కడ ఈ ప్రజలు ఏం చేస్తారంటే మాటికి ఆహారం కోసం నీళ్ల కోసం ప్రతి దానికోసం మోషే మీద తిరుగుబాటు చేస్తూ ఉంటే, ఏమండి ప్రజల దోషాలని పరిహరించండి ప్రభువా అని బ్రతిమాలితే దేవుడు అంటున్నాడు, మోషే ఈ జనంలో జరిగినటువంటి అద్భుతాలు ఇంకే జనంలో కూడా జరగవు. ఒక్క చిన్న ప్రార్థన, దీన ప్రార్థన ఏమండి దేవుణ్ణి, పెద్ద దేవుణ్ణి ఆయన కోపాన్ని చల్లార్చేస్తుంది. దేవుని స్తోత్రం చెప్దాం. మనం ఆయన వైపు తిరగలితే ఒక్కడును మళ్ళని ఎళ్ళలా ఏంటంటండి, నా ఖడ్గానికి పదును పెడతా, ఒక్కడైనా మళ్ళాడి ఒక జనాన్ని నేను మరి నశింపజేయడానికి సిద్ధమైతే, ఒక దేశాన్ని నశింపజేయడానికి సిద్ధమైతే గనక అక్కడ ఒక్కడైనా ప్రభువా ఇటు జనాన్ని అంతన్ని నశింపచేస్తావా, ప్లీజ్ ప్రభువా మీరు మంచివారు ప్రభువా అని ఎవరైనా చెప్పగలిగితే దేవుడు ఏం చేస్తాడంట, ఆగిపోతాడంటండి. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన కోపాన్ని చల్లార్చేవాడు ఒక్కడు కావాలంటండి. నేను మీ యొక్క మందిరంలో అగ్ని రాజబెట్టకున్నట్లు మీ మందిరపు తలుపులను మోయగలవాడు ఒక్కడు మీకుంటే, మీ కుటుంబం మీద శాపం అనేటువంటిది వస్తే ఒక్కడు చేతులెత్తి ప్రార్థన చేయగలవాడు ఉంటే, ఏమండి అబీగయీలు కోసం మనకు తెలుసు కదా, ఏమండి దావీదు గారు భార్యగా చేసుకున్నారు కదా, ఏమండి నాబాలు భార్య ఆవిడే,
నాబాల్ అంటండి దావీదంట మేము గొర్రెలు కాసేటప్పుడు చాలా హెల్ప్ చేస్తాం, వాళ్ళ ఇంటికి వెళ్ళి కాస్తంత రొట్టెలు ఆహారం ఇమ్మని పంపించాడంటండి. నాబాలు మోటువాడు అంటండి. ఏమన్నాడంట, దావీదు ఎవడో మాకు తెలియదు, మాకేం తెలియదులే కానీ అన్నాడంట. దావీదు చాలా సహాయం చేశారంట వాళ్ళకి. అలాంటి పరిస్థితిలో ఈ రాత్రి నాబాలి యొక్క సంతతిలో ఒక్క మగపిల్ల కూడా ఉండకూడదు అని బయలుదేరారంటండి చంపేయడానికి. ఆ మాట ఏమండి, ఆ మాట దావీదు గారికి ఇది మరి అబీగైలుకి పరిగెత్తుకుంటూ ఒక దాసుడు తీసుకొచ్చి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు, అమ్మా మన యజమాని బాగా మోటువాడు కదా, ఏమని మాట్లాడాడో తెలుసా, ఆ దావీదెవడు తన యజమాని దగ్గర నుంచి పారిపోయి వచ్చినాడు, మన్న అడగడం ఏంటి, నేను అతనికి పంపించడం ఏంటి అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడమ్మా, ఆయన తలుచుకుంటే ఇంకేం లేదమ్మా అంటే. అబీగైలు చాలా అందగత్తి అంటండి, ఏమండి గుణవంతురాలంటండి. వెంటనే గాడిద గంట కట్టమని ఏమండి బయలుదేరి తనకి ఆహార పదార్థాలన్నీ పెట్టి బయలుదేరి ఆ దావీదికి ఎదురుగా వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి ఆయన్ని బ్రతిమాలింది. నువ్వు గాన రాకపోతే గనక ఈ రాత్రి మీ వంశంలో ఒక్క మగపిల్ల కూడా ఉండడు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్దాం. వెళ్ళి ఏం చేసిందంట, ఆపేసిందండి. ఆ యొక్క వాళ్ళ కోపాన్ని ఆపేసింది. తన జీవితంలో మరి చాలా మరి మరి ఒక ఉన్నతమైనటువంటి అనుభవంలోకి తన రావడం, యేసుప్రభు వంశావళిలోకి రావడం జరిగిందండి. ఇక్కడ అంటారు, ఇక్కడ చూడండి, భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనా నువ్వు చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోనది భయంకరమైనది. నేడు నేను నీకు ఆజ్ఞాపించు దాన్ని అనుసరించి నడువుము. ఇదిగో నేను అమోరీలను, కనానీలను, హిత్తీలను, పెరిజీలను, హివ్వీలను, యబూసీలను నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టెదను. నీవెక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకోనకుండా జాగ్రత్త పడము. ఒకవేళ అది నీకు ఉరి కావచ్చును. సరే, నేను నీకు తోడుగా ఉంటాను, చాలా గొప్ప కార్యాలు చేస్తాను, నీకు మరి గొప్ప కార్యాలు చేసి నీ వెనువెంటే ఉంటాను. ఆ శత్రువులందరినీ కూడా నేను వాళ్ళని నీ ఎదుట వెళ్ళగొడతాను. కానీ నువ్వు ఒక్క పని చేయాలి, ఆ దేశ నివాసులతో నువ్వేం చేయకూడదు, ఏం చేయకూడదండి, నిబంధన చేసుకోవద్దు. మీరు మేము కలిసి ఉందాం, మీ పిల్లలు మా పిల్లలు సంబంధాలు బియ్యం అందుకోవడం ఇలాంటి ఏమీ అక్కడ ప్రజలతో చేసుకోవద్దు. ఆ ప్రజలందరూ కూడా ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళ దేశం అంటండి వాళ్ళని కక్కివేసిందంటండి. వాళ్ళ క్రియలు అసహ్యమైన క్రియలు కాబట్టి ఆ దేశం ఏంటి వారవలేకపోయింది. ప్రభువా ఇలాంటి వాళ్ళని మా దేశంలో ఉండడానికి వీల్లేదు, మేము భరించలేకపోతున్నాం, వీళ్ళని తరిమేయండి నాయన అని ఆ దేశాలు కూడా మొరపెట్టినాయి అంటండి. అందుకోసం వాళ్ళని తరిమేసి మరి ఇశ్రాయేళ్ల ప్రజల్ని ప్రత్యేకింపబడిన వారిగా తీసుకొస్తూ ఉంటే మధ్య మధ్యలో వీళ్ళు కూడా తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం లోబడిన వాళ్ళని ప్రజలుగా ఉండొద్దు. అలాగే ఒకసారి చూద్దామండి. చూడండి, నెహెమ్యా గ్రంథంలో ఒకసారి 9వ అధ్యాయము. నెహెమ్యా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేళ్ల ప్రజలందరూ కూడా మీకు విరోధమైనటువంటి పనులు చేశారు ప్రభువా, మీరు అన్ని అద్భుతాలు వారికి చేశారు. చూడండి, చక్కచక్క చదువుతాను, మీకు అర్థమవుతుంది. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలు ఉపవాసం ఉండి గోనెపట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీలు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారే నిలవబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. ఒక జాముసేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయిచూ వచ్చిరి. ఇక్కడ నెహెమ్యా గారు ప్రజలందరినీ సమకూర్చారు, ఇశ్రాయేళ్ల ప్రజలందరినీ కూడా. వాళ్ళందరూ కూడా ధర్మశాస్త్ర గ్రంథాలు చదివారంటండి. జాము సేపు, జాము అంటే ఎంతండి, 3 గంటలు. 3 గంటలు వాక్యం చదివారు, 3 గంటలు ఒప్పుకున్నారంటండి పాపాలన్నీ కూడా. అర్థమవుతుందండి,
ఒప్పుకుంటానే ఉన్నారు, ప్రభువా మేము తప్పు చేసాం, పాపం చేసాం. లేవీల్లో యేషువ, బాని, కద్మీయేలు, షెబన్య, బున్ని, షేరెబ్య, బాని, కెనాని అనువారు మెట్ల మీద నిలవబడి ఎలుగెత్తి తమ దేవుడైన యెహోవాకు మొర్రపెట్టిరి. అప్పుడు లేవీలైన యేషువ, కద్మీయేలు, బాని, హషబ్నేనియా, షేరెబ్య, హోదియా, షెబన్య, పెతహయ అనువారు నిలవబడి నిరంతరము మీకు దేవుడై ఉన్న యెహోవాను స్తుతించుడని చెప్పి ఇలాగ స్తోత్రము చేసిరి. సకలాశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక. నీవే అద్వితీయుడైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండునది అంతటినీ సముద్రములను వాటిలో ఉండునది అంతటినీ సృజించి అన్నిటినీ కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. దేవా యెహోవా అబ్రహామును ఏర్పరచుకుని కల్దీల ఊరు అను స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహాము అని పేరు పెట్టినవాడవు నీవే. అతడు నమ్మకమైన మనసు గల వాడని ఎరిగి కనానీలు, హిత్తీలు, అమోరీలు, పెరిజ్జీలు, యొబూసీలు, గిర్గాషీలు అనువారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే. నీవు నీతిమంతుడవై ఉండి నీ మాట చొప్పున జరిగించితివి. ఐగుప్తిలో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి. ఎర్ర సముద్రమునొద్ద వారు మొర్రను నీవు వింటివి. ఫరోయు అతని దాసులందరూ అతని దేశపు జనులందరూ వారి ఎడ్ల బహు గర్వముగా ప్రవర్తించిరని నీకు తెలియగా నీవు వారి ఎదుట సూచక్రియలను మహత్కార్యములను చూపించితివి. అలాగున చేయటి వల్ల నీవు ఈ దినము మందు ఉన్నట్టుగా ప్రసిద్ధి నొందితివి. మరియు నీ జనుల ఎదుట నీవు సముద్రమును విభాగించినందున వారు సముద్రం మధ్య పొడి నేలను నడిచిరి. ఒకడు లోతు నీట రాయి వేసినట్లు వారిని తరిమిన వారిని అగాధ జలములో నీవు పడవేసితివి. ఇదియుగాక పగటి కాలమందు మేఘస్తంభంలో ఉండిన వాడవును, రాత్రి కాలమందు వారు వెళ్ళవలసిన మార్గమున వెలిగించుటకై అగ్నిస్తంభంలో ఉండిన వాడవును అయ్యుండి వారిని తోడుకొని పోతివి. సీనాయి పర్వతము మీదికి దిగి వచ్చి ఆకాశం నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరమైన కట్టడలను, ధర్మములను నీవు దయచేసితివి. వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింప ఆజ్ఞ ఇచ్చి నీ దాసుడైన మోషే ద్వారా ఆజ్ఞలను, కట్టడలను, ధర్మశాస్త్రమును వారికి నియమించితివి. వారి ఆకలి తీర్చుటకు ఆకాశం నుండి ఆహారమును, వారి దాహము తీర్చుటకు బండలో నుండి ఉదకమును తెప్పించితివి. వారికి ప్రమాణం చేసిన దేశమును స్వాధీనపరచుకొనవలెనని వారికి ఆజ్ఞాపించితివి. అయితే వారు విధేయులగుటకు మనసు లేనివారే తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనసును కఠినపరచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకుని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు, దయావాత్సల్యతలు గలవాడవును, దీర్ఘశాంతమును బహు కృపయు గలవాడవై ఉండి వారిని విసర్జింపలేదు. వారు ఒక పోత దూడను చేసుకుని ఐగుప్తులో నుండి మమ్మును రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి నీకు బహు విసుగు పుట్టించినను వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృపగలవాడవై వారిని విసర్జింపలేదు. మార్గముల గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభములోను, దారిలో వారికి వెలిగించుటకు రాత్రి అగ్నిస్తంభమును వారి పైనుండి వెళ్ళిపోక నిలిచెను. వారికి బోధించుటకు నీ ఉపకార ఆత్మను దయచేసితివి. నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు. వారి దాహమునకు ఉదకమిచ్చితివి. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు. ఇదియుగాక రాజ్యములను, జనములను వారికి అప్పగించి వారికి సరిహద్దులు ఏర్పరిచితివి గనుక వారు సీహోను అను యెష్బోను రాజు యొక్క దేశమును, బాషానుకు రాజైన ఓగు యొక్క దేశమును స్వతంత్రించుకొనిరి. ఇక్కడ చూడండి, ఇంతగా దేవుడు అంటే వారిది చదువుతూ ఉన్నప్పుడు మంద గుర్తొస్తాయి. మనకి ఏమైనా తక్కువ చేస్తున్నాడు రోజు మన అడిగినట్లు చేస్తూ ఉన్నారు, సంతోషంగానే పెంచుతూ ఉన్నారు. అంటే మనం దేవునికి లోబడిన వారమా? లోబడకపోయినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ఏమండి, ఆయన ఉపకారాత్మను ఉంచుతూనే ఉన్నారు. ఆయన చేయవలసిన వాటిలో ఏది కూడా చేయటం మానట్లేదు. అందుకని మనం తిరుగుబాటు చేస్తే మంచిదా? ఏమండి, మనం ఒక్కసారి మనం ప్రశ్న వేసుకుంటే వాళ్ళు లోబడనొల్లటువంటి ప్రజలు, వారు తిరుగుబాటు చేసేటువంటి వారు, ఈ లోకం కోసమే ప్రయాసపడేటువంటి వాళ్ళు. ఏమండి, నా వైపు చూసి రక్షణ పొందండి ఇలా పిలుస్తూ ఉంటే ఒక్కసారైనా ఆయన పిలుపు మనకి వినబడుతుందండి? ఆయన పిలుపు వింటే ఎంతో మంచిది మనకి.
నేడు మీ ఆయన పిలిచినటువంటి పిలుపుకు తగినటువంటి జీవితం మనకుందా లేదా? ఒక్కసారి మనం ఆలోచిస్తే గనక దేవునికి విసుగు పుట్టిస్తున్నామా? దేవునికి ఇష్టంగా నడుస్తున్నామా? దేవుణ్ణి సంతోషపరచగలుగుతున్నామా అనేటువంటిది మనకి అర్థమవుతుందండి. అలాగే ఒకసారి చూద్దామండి. చూడండి, మార్కు సువార్త 1:27 చదువుతున్నాను. అందుకు అందరూ విస్మయం ఉంది. ఇదేమిటో, ఇది క్రొత్త బోధగా ఉన్నదే. ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఇక్కడ చూడండి, ఆయన అందరినీ స్వస్థపరుస్తా అంటే కొండ మీద ప్రసంగం 5వ అధ్యాయం 6, 7 అధ్యాయాలు చూస్తే కనుక మనం కొండ మీద ప్రసంగాలు ఉంటాయి. 5, 6, 7, 8 అధ్యాయాలు మత్తయి సువార్త. ఆయన ప్రసంగించిన తర్వాత వెళతా మరి శిష్యుల్ని మీరు అద్దరికి వెళ్ళండి అని చెప్పి ఆయన ప్రత్యేకంగా వెళ్తా ఉన్నారు. గెరాసేనుల దేశం. ఇద్దరు అంటాడు ఒక చోట, ఒకళ్ళు అంటారు ఒక చోట. దెయ్యాలు పట్టినటువంటి వాడు, అతని కోసం ఆయన వెళ్తా ఉన్నారు. వెంటనే ఆ దెయ్యాలు పట్టినటువంటి వాడు కేకలు వేస్తా వచ్చాడు. ఏమన్నాడు? నజరేయుడైన యేసు, మాతో మీకేం పని? కాలం రాకముందే వచ్చి మమ్మల్ని బాధిస్తున్నావా? కాలం రాకముందంటే ఏమండి, ఇప్పుడే మమ్మల్ని పాతాళానికి పంపించేస్తారా మీరు? ఇప్పటి నుంచే నరక శిక్ష అనుభవించాలా? ఎలాగో నరకమే కదా. ఏమండి, దెయ్యాలకు మారు మనసు ఉంటుందండి? కొంతకాలం అన్న ఈ భూమి మీద ఉంటే బాగుండు కదా. ఏమండి, ప్రభువా ప్లీజ్ అంటే దేవుడంట ఏమన్నాడండి ఇక్కడ అంటాడు ఆయన, ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపిస్తేనంటండి అది పెద్ద కేక వేసి అతన్ని వదిలి వెళ్ళిపోయిందంట. ఏంటి ఈయన ఏం చేస్తున్నారు? ఏయ్ దెయ్యమా, ఇతన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళమని అడిగాయండి? అది దెయ్య ఆ పందులు మేస్తున్నాయి కదా, వాటిలోకి వెళతామని. ఏమండి, అపవిత్రాత్మలు గద్దిస్తే అవి లోబడి అంటండి. అవి విన్నపం చేసుకుంటే ఆయన విని పోని వెళ్ళమన్నాడంట. ఇక్కడ దెయ్యాలు కూడా మనకంటే ఎక్కువ బాగా వింటాయి అంటండి దేవుని మాట. అర్థమవుతుందండి? దెయ్యాలు వింటాయి, కానీ ప్రజలేంటంట తిరుగుబాటు చేసేటువంటి ప్రజలు అని చెప్తా ఉంటాడు. అలాగే చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 27 ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. ఏంటంటండి వీళ్ళు అది ఆ టైం గెరాసేనుల దేశంలో ఆ దెయ్యాలు పట్టిన వాడిని వదిలిపెట్టి ఈయన వెళ్తా ఉన్నారు. వీళ్ళు నీళ్ల మీద ఏంటండి సముద్రంలో పెద్ద తుఫాన్ రేగింది. వెంటనే ఏమైందంటండి, చాలా కంగారు పడిపోతా ఉన్నారు. ఆయన నీటి మీద నడిచి వచ్చి ఏమన్నారు? ఆయన గాలియు సముద్రాన్ని గద్దింపగా ఏమైపోయిందండి, మిక్కిలి నిమ్మడమైందంట. అప్పుడు ఆయన అందరూ అంటున్నారు, ఈయన ఎవరు? ఈయనకి గాలియు సముద్రమును లోబడుచున్నవి. దెయ్యాలు లోబడతాయంట, గాలి సముద్రాలు లోబడతాయంటండి. సృష్టి అంతా కూడా ఆయన మాట వింటుందంట. దేవుని ప్రజలు ఏంటంటండి, ఆయన మాట ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకును. ఇశ్రాయిల్నకు తెలివి లేదు, నా ప్రజలకు తెలివి లేదు. ఏమండి, భ్రష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ అంటాడు. ఏమండి, ఏంటంటండి వాళ్ళు చెరుపుకుంటారంటండి, దేవుని మాట వినరంటండి. కాబట్టి అనుక్షణం కూడా సాతాను మన కోసం వేచి చూస్తూ ఉంటుంది. కాబట్టి మనం దేవునికి లోబడుతున్నామా లేదా? దేవుని దగ్గరికి వస్తున్నామా లేదా? మనం దేవుని మాట వింటున్నామా లేదా? దేవునికి లోబడి జీవిస్తే కనుక ఒక్కడున్నా కానీ వాళ్ళ మాట దేవుడు ఎంతో సంతోషంగా వింటారు. మోషే మాటను త్రోసివేశారండి ఆయన. మరి మన ప్రార్థన వింటాడా దేవుడు? వింటున్నాడు. కానీ మనం ఎలా ఉన్నాం అంటే మన భక్తి పరులం అయినందున కాదు. ఏమండి, వాడు పాపం చేసినా ఏం చేశాడంట, ఏమాత్రం మన్నా మానలేదు, నీళ్ళు ఇవ్వడం మానలేదు,
అన్నీ ఇస్తూనే ఉన్నాడు. అన్నీ ఇచ్చినప్పటికీ కూడా మనం ఒక మరి చిన్న ఆలోచన చేయాలి. ఏంటి అంటే మనం ఎలా ఉన్నాం ఆయనకి? నువ్వు కుమార్తెవి, కుమారుడివి. నీకన్నీ ఇస్తున్నాడు. ఇస్తున్నాడు గాని సరిపెట్టుకోవడం మంచిది కాదు. ఎందుకు అంటే ఫైనల్ జడ్జిమెంట్‌లో మనం నిలబడాలి అంటే ఏవండీ? సరిపోదది. ఫైనల్ జడ్జిమెంట్‌కి రావాలంటే దేవుని మాట వినాలంటండి. కాబట్టి ఇంకా చాలా వచనాలున్నాయి. లోబడనొల్లని అని మీరు కొట్టి చూసుకోండి. ఎన్నొస్తాయో మీకు అర్థమవుతాయి. ఎక్కడ చూసినా లోబడలేదు వాళ్ళు. వెంటనే మర్చిపోతారంట. ఈరోజు సంబరంగా ఉంటారంట. తెల్లారి మర్చిపోతారంట. ఏవండీ? అలా కాబట్టి నిజంగా మనం అలా ఉండకూడదు. యేసుప్రభు కార్యాలు ఎన్నో చూశారు. యేసుప్రభుని వెంబడించారు. ఆయన అద్భుతాల ఆశ్చర్యకార్యాలు చూశారు. కానీ వాళ్ళు చెప్పిన మాట ఏంటి? సిలువ వేయండి. ఏమైపోయిందండి ఇప్పుడు దాకా వెంబడించింది? కొంతమంది అయినా రాలేదు కదా అక్కడికి. అవునా కదా? మనం ఎలా ఉన్నామో ఒకసారి చూసుకుందాం. మనం దేవుని సంతోషపరచగలిగే వారిగా ఉన్నామా? ఆయన్ని శాంతింపజేసేవారిగా ఉన్నామా? మన కుటుంబాల మీదకి, మన దేశాల మీదకి ఒకవేళ దేవుని ఉగ్రత రాకుండా ఆపగలిగినటువంటి వారిగా మనం ఉండొచ్చంటండి. దేవుని స్తోత్రం చెప్దాం. నా ప్రార్థన ఏం వింటాడులేండి. మీరు చేయండి ప్రార్థన. ఏంటంటండి? చాలామంది గొప్పగా మాటలు చెప్తారమ్మా. సరే నువ్వు ప్రార్థన చేయి, నేను చేస్తాను అంటాను. నేను చూస్తా ఎంత ప్రగల్భాలో చక్కగా చెప్తారు. చిన్న ప్రార్థన ఏంటంటే మీరు చేసేయండి అక్క. ఏమండి? ప్రార్థన చేయడానికి మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి వెళ్ళటానికి, దేవునితో మాట్లాడడానికి, ఈ లోకంలో ఎవరితో మాట్లాడినా అంత సంతోషం ఉండదు. దేవునితో మాట్లాడితే ఎంతో సంతోషం అండి. అవునా కదా? నీకు ఏ కార్యం కావాలితే ఆ కార్యం చేస్తాడు దేవుడు. నన్ను అడుగు ఇస్తాను అన్నారు. అడిగినవాడు పొంది ఉన్నామని నమ్మండి అన్నారు. మీరు ఏది కావాలితో అది ప్రార్థన చేస్తే ఏంటంటండి? పొంది ఉన్నామని నమ్మండి అంటే అది వచ్చేస్తుందని అర్థం కదా. దేవుడు ఎంతో మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి ప్రయాసపడి ఈ లోకం కోసం, ప్రజల కోసం, మనుషుల కోసం ఎంత ప్రయాసపడినా దానివల్ల ప్రయోజనం లేదు. కానీ మన ప్రాణాలకు విశ్రాంతి ఇచ్చేటువంటి ఆయన మాట ఒక్కసారి వినగలిగితే మనకి నెమ్మది కలుగుద్ది, ప్రశాంతత కలుగుద్ది. కాబట్టి బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి అంటాడు. భ్రష్టులైన బిడ్డలారా నా తిరిగి రండి, మీ అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తాను అంటాడు. నీవు తిరిగి రానుద్దేశించిన యెడల నా యొద్దకే రా. ఆ యొక్క అధ్యాయంలో ఉంటుందండి. ఒక స్త్రీ తన భర్తను వదిలిపెట్టి వేరొక పురుషునితో అయిపోయిన తర్వాత మరలా తన మొదటి భర్త దగ్గరికి వస్తే దేశం అపవిత్రం అయిపోద్ది కదా. అలాంటి నిన్ను తిరిగి రమ్మని చెప్తున్నా నేను. అంటే ఏ మొగాడైనా భూమి మీద ఉన్నవాళ్ళు ఏమండి నా దగ్గరికి రమ్మని చెప్తారా? ఇలాగా చెప్తారండి? చెప్తారా? నా దగ్గరికి వచ్చేయమ్మ, నువ్వంటే నాకు ఇష్టం అమ్మ అంటారండి. అంటే నేను బయట అమ్మాయిల కోసం చెప్పరు, భార్య కోసం చెప్తున్నా. బయట అమ్మాయిలు అయితే చాలామందితో వాళ్ళు వీళ్ళు దెబ్బలాడుకోవడం కూడా చూశాను. ఏమండి? కానీ వేరొక పురుషుని దైన తర్వాత అంటాడు. భార్య అంటే ఏంటి? ఎవడన్నా చూశాడు అంటే ఊరుకోడు భర్త. అవునా కాదండి? భర్తకు పుట్టు రోషము రౌద్రం గలది, అట్టి దినాన ఏ ప్రాయశ్చిత్తం చేసిన వాడు ఒప్పుకోడు అంటండి. భర్తకి నా భార్య నాకు మాత్రమే భార్యగా ఉండాలని ఎంతో పట్టుదల ఉంటుంది. అందుకే ఆ విషయంలో కూడా దేవుడు వ్యభిచార కారణం బట్టి కాక స్త్రీని భార్యని విడనాడకూడదు అంటాడు. వ్యభిచార కారణం అయితే వదిలిపెట్టొచ్చు అంటండి, తట్టుకోలేరు అనమాట. కాబట్టి ఇక్కడ అంటాడు ఆయన, ఒకవేళ నీకైతే ఆప్షన్ ఇచ్చాడు, కానీ ఆయన పెద్ద మనసు ఏంటి అంటే అలాంటి నిన్ను కూడా నేను రమ్మని చెప్తున్నా. ఏమండి? కాబట్టి నిజంగా ఎఫ్రాయిం అంటండి వస్తానికి ఇష్టపడుతున్నాడంట, రాలేకపోతున్నాడంట. కాడికి అలవాటు కాని కోడే దెబ్బలకు లొంగినట్లు. ఎన్ని దెబ్బలు తిన్నా నీ దగ్గరికి రాలేకపోతున్నా. ఎఫ్రాయిము ఏడవడం చూస్తున్నాను నేను, అంగలార్చడం చూస్తున్నాను నేను. ఎఫ్రాయిము నాకు ముద్దు బిడ్డ కాడా. దేవుని స్తోత్రం చెప్దాం. ఎఫ్రాయిం ఏంటంటండి లొంగట్లేదంటండి, మాటికి పాపంలో పడిపోతాడంట. అయినా సరే దేవుడికి ఏంటంట, ఎఫ్రాయిముకు నడక నేర్పినవాడు నేనే. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన ప్రేమ హద్దులు లేనిది, అవధులు లేనిది. ఆయన దీర్ఘశాంతం మనం నిర్లక్ష్యం చేయొద్దు. ఏమండి? మనం నిర్లక్ష్యంగా ఉంటే చాలా భయంకరమైనటువంటి విషయం. ఈ లోకంలో ప్రతిరోజు జీవించేటప్పుడు చాలా జాగ్రత్తగా. ఒక పాస్టర్ గారంట, నేను విన్నాను, అది చనిపోయి పాతాళానికి వెళ్ళి అక్కడ కూడా సువార్త ప్రకటిస్తుందంటండి. తన భర్త ఏదో తప్పు చేస్తే తన భర్తను చంపేసింది, తను చచ్చిపోయిందంట. నరకానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తుందంట. నరకంలో సువార్త ఎవరికి ప్రయోజనం అండి? తనకి ప్రయోజనమా? దేవుడని తెలుసుండి
రక్షకుడే మహాభయంకరం బగు సింహంబుగానుండు. ఇక్కడ గొర్రె పిల్లగా ఈ రోజున ఎంతో సహించుకోవడానికి, ఓర్చుకోవడానికి, సరిచేయడానికి, పిలవడానికి ఎవ్వరూ సరిపోనటువంటి ప్రేమను మన ఎడల చూపిస్తా లోబడనొల్లని వారికి దినమంతా చేతులు చాపి ఆయన మీ యందు కరుణ చూపు వల్లని నిలవబడి ఉన్నాడు. మీకోసం ఏంటంటే మీ యందు దయచూపు వల్లని ఆలస్యం చేస్తున్నాడు. ఆయన రాకడను కూడా ఆలస్యం చేస్తున్నాడు. అర్థమవుతుందండి? దేవుని రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎక్కడొస్తుంది అంటున్నారేమో. నీకోసమే, నా కోసమే ఆలస్యం చేస్తున్నాడు దేవుడు. నీకు సమయం ఇస్తున్నాడు దేవుడు. ఒక్కసారి ఆయన ప్రేమ ఇలా బైబిల్ తీసి ఇలా చదివి చూడండి. ఒకసారి ఆయన మీతో మాట్లాడకపోతే నాతో చెప్పండి. అర్ధరాత్రి కాడ ప్రభువా నేనంటే ఇష్టమేమో మీకు, ఒకసారి నాతో మాట్లాడండి ఈ చివరి నుంచి ఆ చెరకు చదవండి. దేవుడు మీతో మాట్లాడి మీరు ఆయన పాదాల మీద పడకపోతే నాతో చెప్పండి. దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? ఇష్టపడతానంటాడు. ఇలా ఇలా తీసి చదివితే సరే ఎక్కడైనా మాట్లాడతాడు మీతో. అంత ఎదురు చూస్తున్న ప్రేమ దేవుని ప్రేమ. ఆ ప్రేమను మనం ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని యొద్దకు వచ్చినటువంటి మనం సంఘం అంటే ఏదో వచ్చేసి కూర్చున్నంత లోపలనే ఎత్తబడిపోం. ఏమండి? ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకి లేఖలు రాస్తాడు. అందులో ఏ మైనస్లు ఉన్నప్పటికీ కూడా నీ దగ్గరున్న దీపస్తంభం తీసేస్తానంటాడు. మనం ఏ రోజుకు ఆ రోజు సరి చేసుకోవాలి. ఎప్పటికప్పుడు పడిపోయిన స్థితి లేకపోతే తప్పిపోయిన అనుభవం, ఒక్క మాటలో పడిపోతున్నామా, ఏదైనా సరే చూసుకుందాం. చాలా జాగ్రత్తగా ఉందాం. మనకు మనం నీతిమంతులు అని చెప్పి పరిసయ్యుల్లా ఉంటే మనం దేవుని దగ్గర నిలబడలేమండి. కాబట్టి నిజంగా దేవుడు ఎంతో ప్రేమికుడు. నీ కోసం నా కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రభువా నా విశ్వాసాన్ని బాగు చేయండి. నేను ఇంతవరకు నీకు సరిగా లోబడలేకపోతున్నాను, నన్ను క్షమించండి. నా నోటి మాటను మార్చండి, నా హృదయ గర్వం తీసివేయండి. మీరు సాత్వికులంట, దీన మనసు కలిగినటువంటి వారంట. ఎంత ఉన్నప్పటికీ కూడా మీరు ఎంత ప్రేమికులుగా ఉండడం అది మీకు మాత్రమే సాధ్యం. ఆ మనసు నాకు కూడా ఇవ్వండి ప్రభువా అని మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తారు? ఇస్తారు. మనం మాటికి తప్పిపోయేవారిగా ఉండకూడదు. తప్పిపోయిన ఏంటంటండి మానక ఇంక ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు అలాగే ఉంటే హఠాత్తుగా శిక్ష వస్తుందంట. ఏమండి? హఠాత్తుగా నాశనం అయిపోతారంట. అలాంటి పరిస్థితి మన జీవితంలో తెచ్చుకోవద్దు. యెహోవా మహోగ్రత గిరగిర తిరిగేటువంటి అది సుడిగాలి లాంటిదంట. పెళ్ళున దిగుద్దంట భక్తిహీనుల మీదకి. దేవుని దీర్ఘశాంతాన్ని మనం ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. నీ ప్రేమ నా కోసమే ప్రభువా. ఎక్కడ చూసినా ఆయన లాంటి ప్రేమ మనకు దొరకదు. ఒక్కసారి మరి ఆయన ప్రేమ వైపు చూద్దాం. ఆయన ఒక్కసారి ఆ ఒక్క పాట విని ప్రభువా మీరు నాతో మాట్లాడతారా అనేసి ఒక పాట పెట్టుకొని వినండి. ఇలా కొట్టి చూసుకొని వినండి. ప్రేమ ఆ పాటలో మీతో మాట్లాడతారు, ఆ అధ్యాయంతో మీతో మాట్లాడతారు. ఏమండి? ఎక్కడ చూసినా మీతో మాట్లాడతాడు. ఆయన ఒక మంచి ప్రేమికుడు. కాబట్టి నిన్నెంతో ఇష్టపడుతున్నాడని ఈ రోజున గుర్తిస్తే కనుక ప్రభువా నీ చేతుల్లోకి వస్తున్నాను, నన్ను క్షమించండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. మళ్ళా మీ యొద్ద నేర్చుకునే మనసు కూడా నాకు ఇవ్వండి ప్రభువా, నేను లోబడలేకపోతున్నాను, నన్ను క్షమించండి అని ప్రార్థన చేస్తే మోషే గారిని ఎలా త్రోసివేయలేదో మనల్ని కూడా త్రోసివేయడు దేవుడు. మన కుటుంబాలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసి సాక్ష్యాలకు సమయిస్తాం. పరిశుద్ధుడైన పరమ తండ్రి మీకు ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. ఆయన ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. ఈ ప్రజలు లోబడనొల్లని ప్రజలు అంటారు. నిజంగా ప్రభువా లోబడనొల్లని ప్రజల వైపు దినమంతా కూడా నా చేతులు చాపి ఉంచానని మీరు సెలవిస్తున్నారు ప్రభువా. మాటికి తొలగిపోయేటువంటి అనుభవంలో ఉన్నటువంటి ఈ మానవ నైజాన్ని నాయన మీరు తీసివేసి నాయన మీ దైవ నాయన మరి దైవత్వంతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం. మేము నిలబడగలిగినటువంటి వారిగా ఉండాలి. మీ ఎదుట సిగ్గుపడనక్కర్లేనటువంటి వారిగా ఉండాలి ప్రభువా. ఈ లోకమంతా కూడా గతించిపోవడానికి సిద్ధంగా ఉంది, నాశనం అయిపోవడానికి సిద్ధంగా ఉంది. కానీ మీ దీర్ఘశాంతం ఇంతవరకు కూడా నాయన మమ్మల్ని నిలబెట్టింది. మేము ఇంతవరకు బ్రతికున్నామంటే కేవలం మీ విస్తృతి కృప, ఉచిత దయ తండ్రి. మా నీతి కాదు, మా భక్తి కాదు నాయన. ఇశ్రాయేళ్ల ప్రజలు మీకెంతో నాయన విరోధమైన పాపాలు చేసినప్పటికీ కూడా కేవలం వారికి ఇచ్చేది కూడా ఏది తక్కువ చేయలేదు మీరు. కాబట్టి మీ మంచితనమే ఇంతవరకు మమ్మల్ని నడిపించిందని మీకు నమస్కరిస్తూ ఉన్నాం. ఈ రోజు నుంచి నాయన తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చినట్లుగా నాయన మీ వద్దకు వస్తున్నాం. నాయన నెబుకద్నెజరు గడ్డి మేపి ఆయన మరి మార్చుకున్న దేవుడు తండ్రి. అతని కుమారుడు తప్పు చేస్తే అతనికి శిక్ష వెంటనే వచ్చింది. మేము మీ యొక్క ఆయన దీర్ఘశాంతాన్ని ఆయన నిర్లక్ష్యంతో నిర్లక్ష్య పెట్టకూడదు ప్రభువా. నాయన మేము నిర్లక్ష్యపరిచి నాయన మాకు మేము నాశనం తెచ్చుకున్న వారిగా ఉండకూడదు. కానీ మీకు భయభక్తులు కలిగి మీ అందు ఆనందించే భాగ్యం మాకు దయచేస్తాం
చేస్తారని, మా విశ్వాసాన్ని బాగు చేస్తారని మీ చేతుల్లోకి వస్తున్నాం నాయన. తప్పకుండా మమ్మల్ని బలమైన సాధనాలుగా వాడుకొనమని బ్రతిమాలుతూ, మీరిచ్చే రక్షణ అందరూ పొందుకొందురుగాక. నరకానికి ఎవ్వరూ వెళ్ళకూడదు నాయన. మేమందరం కూడా దేవుని రాజ్యంలో మీతో యుగయుగాలను ఉండాలని ప్రార్థిస్తూ, ఈ రోజు నుంచి మీ ప్రేమను అర్థం చేసుకునే మనసు, మీ ప్రేమ పిలుపును వినే చెవులు మాకు దయచేయమని ప్రార్థిస్తూ, మాలో ఉన్న మీకు ఇష్టమైన కార్యాలు తొలగించమని యేసు ప్రభువారి దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.